ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుదీనతారిణం. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. భాగవత ఆశ్రయ సిరీస్లో భాగంగా మనము ఇప్పుడు 2వ స్కందము 9వ అధ్యాయం లాస్ట్ బట్ వన్ ఆ యొక్క చాప్టర్ చర్చించుకుంటున్నాము. ఇది కొంచెము పెద్ద చాప్టర్ అని కాదు, కానీ చాలా డెప్త్ ఉన్న చాప్టర్ కాబట్టి నేను ఈ అధ్యాయాన్ని నింపాదిగా 2 భాగాల్లాగా చెప్దామని నిర్ణయించుకున్నాం. సో గత వారము మనము ఈ 9వ అధ్యాయంలో మొదటి 30 శ్లోకాలు చూసాము. సో ఏ విధంగా వాస్తవంగా పరీక్షితుడు సుఖదేవ్ గోస్వామికి కొన్ని ప్రశ్నలు అడుగుతారు 8వ అధ్యాయంలో. సుఖదేవ్ గోస్వామి ఆ ప్రశ్నలకి సమాధానం చెప్తూ మొదటి 1-2 ప్రశ్నలు, చాలా ఇంచుమించు 20 ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలకి సమాధానము చెప్పే క్రమంలో ఆయన వాస్తవంగా ఇలాంటి ప్రశ్నలనే ఈ సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు నారాయణుని అడగడం జరిగింది. కాబట్టి నేను వారి సంవాదాన్ని చెప్తాను మీకు, తద్వారా మీకు మీ ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయని చెప్పి అక్కడ సుఖదేవ్ గోస్వామి చెప్తారు. ఆ విధంగా 9వ అధ్యాయంలో భగవంతుడు మరియు బ్రహ్మదేవుడి మధ్య యొక్క సంవాదం అనేది చర్చకు వస్తుందన్నమాట. అందుకనే అధ్యాయం పేరు ఏంటంటే ఆన్సర్స్ బై సైటింగ్ లార్డ్స్ వర్జన్. భగవంతుని యొక్క సంభాషణని ప్రస్తుతిస్తూ సుఖదేవ్ గోస్వామి సమాధానాలు చెప్పుట అని చెప్పి. సో అందులో భాగంగా వారిద్దరి మధ్య సంభాషణ గురించి డిస్కషన్ రావాలి, కానీ సుఖదేవ్ గోస్వామి దాని యొక్క ముందు ఇంట్రడక్షన్ కూడా ఇస్తాడు. ఏ విధంగా బ్రహ్మదేవుడు భగవంతుని యొక్క నాభిలో నుంచి ఒక పద్మం వస్తే పద్మం ముందు వస్తారు అండ్ బ్రహ్మదేవుడికి ఏమి ఆయన అంటే ఈ సృష్టిలో ఫస్ట్ లివింగ్ పర్సన్ ఎవరంటే బ్రహ్మదేవుడు, రైట్. సో ఆయనకి తండ్రి ఎవరంటే భగవంతుడు, తల్లి అంటే ఎవరు ఉండరు, తల్లి తండ్రి అంటే భగవంతుడు అనమాట. భగవంతుడి నుంచి పుడతారు ఆయన, రైట్. సో బ్రహ్మదేవుడికి తను ఎవరో తెలియదు, ఎక్కడున్నారో తెలియదు, అవన్నీ అవుతూ ఉంటాయి. తర్వాత మనం విన్నాము ఆయనకు అర్థం కాదు ఏం చేయాలో చెప్పి. అప్పుడు ఆయనకి 2 అక్షరాలు శబ్దం వినిపిస్తుంది, తప అని చెప్పి. సో బ్రహ్మదేవుడు వెంటనే తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. అంటే తప అంటే తపస్సు చేయాలని చెప్పి ఎలా తెలుస్తుంది ఆ బ్రహ్మదేవుడికి? ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ చైనాకి వెళ్ళి తప అన్నాము అంటే చైనా వాళ్ళకి అర్థమవుతుందా తప అంటే తపస్సు చేయమని చెప్పి? అంతెందుకు ఈరోజు పిల్లలకి తప అంటే ఏంటంటే ప్రభుజీ తప అంటే తపాలా బిల్ల. సో ఈవెన్ అవర్ ఇండియన్స్ డజంట్ అండర్స్టాండ్ తప అంటే ఏంటి అని చెప్పి. అలాంటిది ఫారినర్స్కి ఎలా అర్థమవుతుంది? బ్రహ్మదేవుడికి ఆయనకి సృష్టిలో ప్రథమ సృష్టికర్త, భాష అంటూ ఎలా తెలుస్తుంది ఆయనకి? సో పుట్టిన పిల్లవాడికి భాష తెలియదు కదా. సో బ్రహ్మదేవుడికి ఆ భాష తప అనే పదం ఎలా అర్థమైంది అంటే భగవంతుడే ఆయనకి ఆ ప్రేరణ ఇస్తాడనమాట, తప అంటే తపస్సు చేయాలని చెప్పి. సో ఆ విధంగా బ్రహ్మదేవుడు 1000 సంవత్సరాలు దేవతా కాలం ప్రకారంగా 1000 సంవత్సరాలు ఆయన తపస్సు చేస్తారనమాట. తర్వాత భగవంతుడు తన హృదయంలో ప్రత్యక్షమయ్యి వైకుంఠ లోకాలని దర్శనం కావిస్తాడు, అంటే చూపిస్తాడు బ్రహ్మదేవుడికి. సో ఆ విధంగా బ్రహ్మదేవుడికి వైకుంఠ లోకాల యొక్క దర్శనం అవుతుంది. తర్వాత బ్రహ్మదేవుడు సడన్గా అది అదృశ్యం అయిపోతాం, టీవీ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అంటే మనం డిస్టర్బ్ అయిపోతాం కదా, సడన్గా ఏమైందిరా బాబు అని చెప్పి.
కళ్ళు తెరిస్తే కళ్ళ ముందు ఎవరు ఉంటారు? స్వయంగా నారాయణుడు ఉంటారు కళ్ళ ముందు. సో మొదటిసారి బ్రహ్మదేవుడికి భగవంతుని యొక్క దర్శనం కావస్తుంది. యాక్చువల్గా ఈ సెక్షన్ని ఎలాబొరేట్గా మళ్ళీ 3వ అధ్యాయంలో కూడా మళ్ళీ మనము చర్చించుకుంటాం. వన్స్ అగైన్ విల్ డిస్కస్ దిస్. ఇక్కడ బ్రీఫ్గా చర్చించడం జరిగింది, అక్కడ 3వ అధ్యాయంలో ఇంకా ఎలాబొరేట్గా చర్చిస్తాను అనమాట. సో ఎనీహో భగవంతుడు ప్రత్యక్షమవుతారు. భగవంతుడు తనను తాను పరిచయం చేసుకుంటారనమాట. నేను సృష్టించింది నేనే, రైట్, నీకు తప అని చెప్పింది నేనే, అంటే ఏం చేయాలో చెప్పింది నేనే. సో నీ యొక్క తపస్సు పట్ల నేను ఐఎమ్ హ్యాపీ విత్ యువర్ ఫైనాన్స్. అంటే చూడండి, భగవంతుడు ఆయనే మనకి ఏం చేయాలో చెప్తాడు, ఎలా చేయాలో చెప్తారు, ఆ చేసే శక్తిని ఇస్తారు. అది నువ్వు చేస్తే మాత్రం ఆ క్రెడిట్ మొత్తం నీకే ఇస్తారు. సో ఇక్కడ బ్రహ్మదేవుని మెచ్చుకుంటున్నాను, నీ తపస్సుకి మెచ్చితే అని చెప్పి. అరే మొత్తం ఆయనే ఇచ్చి మళ్ళీ మెచ్చుకోవడం ఏంటి అంటే, సో మన కంట్రిబ్యూషన్ ఏంటి అక్కడ? మన కంట్రిబ్యూషన్ ఏంటి అంటే మనం భగవంతుని చెప్పిన నడుచుకున్నాం. మీకు అర్థమవుతుంది, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సిమిలర్గా భక్తి జీవితంలో మనం ఏదో సేవ చేసాము, ఒక ఫెస్టివల్ చేసాము, లేకపోతే పుస్తక వితరణ చేసాము, ఇట్ కెన్ బి ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్. సో ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చెప్పిన మాట ఎదురువాడికి హృదయంలో ఎలా కన్విన్స్ అవుతుంది అంటే, వాడి హృదయంలో పరమాత్మ ఉంటుంది. ఆ పరమాత్మ కన్విన్స్ చేస్తేనే అవుతుందన్నమాట. కాబట్టి నీకు చెప్పిన మాటలో ఆ శక్తిని భగవంతుడే ఇస్తాడు. అతని ముందు ఏం మాట్లాడాలని చెప్పి ఆ మేధస్సుని భగవంతుడే ఇస్తాడు. ఆ వాక్ శక్తి, నీ నోటంటే మాట వస్తుంది అన్నా సరే అది నువ్వు అనుకుంటే రావట్లేదు, వద్దనుకుంటే పోవట్లేదు. ఆ వాక్ శక్తిని ఆయనే ఇచ్చాడు. ఆ వాక్ శక్తిలో ఉన్న ఆ కన్విన్సింగ్ పవర్ని ఆయనే ఇచ్చాడు. ప్రభుపాద అంటారు కదా, నేను మాట్లాడే మాటల్లో ఆ శక్తిని మీరు ఇవ్వండి స్వామి అని అడుగుతారు. ఆ యొక్క శ్లోక బరో కృప కోయిలో కృష్ణ అదమేరా ప్రతి అనే సాంగ్లో. తర్వాత ఎదురు వ్యక్తిని కన్విన్స్ అయ్యే కెపాసిటీ కూడా ఆయన ఇచ్చాడు. సో అన్ని విధాలుగా భగవంతుడే ఆయనే చేస్తున్నాడు వాస్తవంగా. కానీ ఫైనల్గా నీ చేతుల మీదుగా పుస్తకం వెళ్తుంది అండ్ నీ క్రెడిట్ వస్తుంది అనమాట. అండ్ భగవంతుడు బికమ్ వెరీ హ్యాపీ. గురువు చాలా హ్యాపీ అవుతాడు, భగవంతుడు హ్యాపీ అవుతాడు. ఇది ఎలాగా అంటే, సో మరి అందులో మన క్రెడిట్ ఏముంది ప్రభుజీ అంటే, మన క్రెడిట్ ఉంది. ఏంటి అంటే, వారి యొక్క చేతిలో ఒక సాధనము అవ్వాలి అని నిర్ణయించుకోవడం నీ చేతిలో ఉంది. ప్రతి ఒక్క జీవికి కూడా ఆ యొక్క ఎవ్రీ జీవ హ్యాస్ దట్ దిస్ థింగ్, సరెండర్ నాట్ సరెండర్ అని చెప్పి. భగవంతునికి శరణాగతం అవ్వాలా వద్దా అనేది ఆ యొక్క ఫ్రీడమ్, ఆ యొక్క చాయిస్ అనేది ప్రతి జీవికి ఉంటుంది. కాబట్టి ఇక్కడ బ్రహ్మదేవుడు భగవంతుడు చెప్పింది చేశాడు. భగవంతుడు ఆయనకి ఏం ఇన్స్పైర్ చేసి అది చేశాడు. కానీ స్టిల్ లార్డ్ ఈజ్ సో హ్యాపీ. కాబట్టి మనం దీని నుంచి నేర్చుకోవచ్చు. వీ డోంట్ హ్యావ్ టు బి సూపర్ స్టార్స్ ఎనీథింగ్. జస్ట్ గురువు భగవంతుడు వారు చెప్పిన విధంగా మనం నడుచుకోగలిగితే వాళ్ళే మనకు ఆదేశం ఇస్తారు. ఆ ఆదేశాన్ని పాటించే ఆధ్యాత్మిక శక్తిని వాళ్ళే ఇస్తారు. తర్వాత తట్టుకునే కెపాసిటీని ఇస్తారు ఒడిదుడుకుల్ని. అండ్ ఆ ఫలితం వచ్చినప్పుడు దానికి ప్రోత్సాహం కూడా వాళ్ళే ఇస్తారు. మనం చేయాల్సిందల్లా ఏంటంటే, నీ అహంకారాన్ని పక్కన పెట్టి నీ యొక్క స్వతంత్ర భావాల్ని, స్వతంత్ర మనస్సుని పక్కన పెట్టాలి. ఇండిపెండెంట్ మైండెడ్నెస్ అనేది బద్ధజీవికి భౌతిక ప్రపంచంలో అతిపెద్ద శత్రువు. లెట్ ఇట్ బి వెరీ క్లియర్. మన శత్రువు ఎవరు? ఇండిపెండెంట్ మైండెడ్నెస్. అందుకని ఈ భౌతిక లోకానికి వచ్చాము. ఈ భౌతిక లోకానికి వచ్చిన తర్వాత కూడా ఆ ఇండిపెండెంట్ మైండ్ సెట్ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం సఫర్ అవుతామన్నమాట. అండ్ దాన్ని గురువులు ప్రేమతో మనల్ని కరెక్షన్ చేసినా సరే దాన్ని మనం చాలాసార్లు నెగిటివ్గా తీసుకుంటాము. వారిని కూడా మనం దూరం అవుతుంది. భగవంతుని ఎలా దూరం పెట్టాము, అలాగే భౌతిక ప్రపంచంలో భగవంతుని కృపతో మనకి గురువుని పంపిస్తే గురువుని కూడా మనం దూరం పెట్టేస్తాము. నన్ను ఈజ్ కరెక్టింగ్ మీ అని చెప్పి. సో ఈ స్వతంత్ర అంటే ఆయన శత్రువు అనుకుంటాం. మనకి ఎవరైతే మన మంచి కోసం ఒక మాట చెప్తారో వాళ్ళని మన శత్రువులు అనుకుంటాము. వాస్తవంగా బద్ధావస్థలో మన శత్రువులు ఎవరు అంటే ఒకరే ఒకరు, నీ యొక్క ఇండిపెండెంట్ మైండ్, నీ యొక్క స్వతంత్ర మనస్సు, అది మన యొక్క బద్ధ శత్రువు అనమాట. సో ఎనీ హౌస్ ఈ విధంగా బ్రహ్మదేవుడికి భగవంతుడు ఏం చెప్తారు, తన యొక్క కరచాలనం చేస్తారు, షేక్ హ్యాండ్ ఇస్తారు, కంగ్రాచులేషన్స్ చెప్తారు. తర్వాత ఆస్టరిటీ తపస్య యొక్క గొప్పతనాన్ని చెప్తారు. తర్వాత నాకు అత్యంత ఇష్టమైన తపస్య అని చెప్తారు. అండ్ నేను ఈ సృష్టిని కూడా యాక్చువల్గా తపస్సు ద్వారా చేస్తానని చెప్తారనమాట. తర్వాత బ్రహ్మదేవుని ఏమని అడుగుతారు, కాబట్టి నీ తపస్సుకి మెచ్చాను, ఇప్పుడు నువ్వేమైనా కోరుకో అంటారనమాట. దానికి బ్రహ్మదేవుడు ఏమంటాడు, స్వామి నేను కోరుకునేది ఏంటి, మీరు నన్ను సృష్టించారు కాబట్టి నా యొక్క అస్తిత్వానికి నన్ను సృష్టించింది మీరు కాబట్టి నా యొక్క అస్తిత్వానికి ఒక అర్థం అంటూ ఉంటుంది. కాబట్టి ఆ అర్థం మీకే తెలియాలి.
అవునా కాదా? ఇప్పుడు మనము ఇప్పుడు ఈ మొబైల్ ఉంది, ఈ మొబైల్ ఉపయోగం ఏంట్రా అంటే ఎవరు చెప్తాడు? దాని సృష్టికర్త చెప్తాడు. ఇది చరవాణి అంటే ఫర్ మేకింగ్ కాల్స్. వాచ్ ఉంది, దీని పర్పస్ ఏంటి అంటే ఇది సమయం చూసుకోవడానికి. ఎవరు చెప్తారు? సృష్టికర్త చెప్తాడనమాట. వాడికి తెలుస్తుంది యాక్చువల్గా పర్పస్ ఏంటి అన్నది. కాబట్టి యాక్చువల్గా నన్ను మీరు సృష్టించారు, నా యొక్క దీనికి ఉద్దేశం ఏంటంటే మీరే చెప్పాలి, రైట్? సో నన్ను కోరుకోమంటున్నారు, కానీ వాస్తవంగా సెకండ్లీ నా హృదయం కూడా మీదే. నా హృదయంలో ఏముందో కూడా మీకు తెలుస్తుంది. సో నేను అడగాల్సింది ఏముంది మీకు అని చెప్పి. అయినా సరే మీరు స్టిల్ ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్, రైట్? సో అని చెప్పి బ్రహ్మదేవుడు భగవంతుని ప్రశ్నిస్తాడు. సో ఈ బ్రహ్మాండంలో మొట్టమొదటి క్వశ్చన్ ఆన్సర్స్ ఇక్కడ స్టార్ట్ అయింది. ప్రతి బ్రహ్మాండంలో భగవంతుడు గర్భోదక విష్ణు, ఇక్కడ అతని నాభిలో నుంచి బ్రహ్మదేవుడు వచ్చాడు కదా. సో బ్రహ్మదేవుడు 4 ప్రశ్నలు అడుగుతారనమాట. లాస్ట్ వీక్ 4 ప్రశ్నలు కొంచెం ఫాస్ట్గా చర్చించుకొని ఇక్కడితో ఆపిస్తాం క్లాసు. సో మొదటి ప్రశ్న ఏంటి అంటే, దయచేసి ప్లీజ్ టెల్ మీ అబౌట్ యువర్ మెటీరియల్ అండ్ స్పిరిచువల్ ఫార్మ్స్. దయచేసి మీ యొక్క భౌతిక మరియు ఆధ్యాత్మిక రూపాల గురించి వర్ణించండి అని చెప్పి అడుగుతున్నారు. సో భగవంతుని యొక్క ఆధ్యాత్మిక రూపము అంటే అది మనకు తెలిసిందే. ఎందుకంటే భగవంతుని రూపం సచ్చిదానంద స్వరూపం, అది ఆబ్వియస్లీ ఆధ్యాత్మిక రూపమే. కానీ భగవంతుని యొక్క భౌతిక రూపం అంటే ఏంటి? ఎప్పుడు ఆలోచించారా? సో భగవంతుని యొక్క భౌతిక రూపం అంటే నథింగ్ బట్ ఈ సృష్టి, అవునా కాదా? మనము ఇదే స్కందంలో మొదటి అధ్యాయంలోనూ చెప్పుకున్నాము, 3వ అధ్యాయంలో కూడా ఎక్కడో చెప్పుకున్నాము, మళ్ళీ ఈ 6వ అధ్యాయంలో కూడా చెప్పుకున్నాము. విరాట రూపం అని చెప్పుకున్నాం అనమాట. విరాట రూపం అంటే ఏంటి చెప్పండి? అది కూడా భగవంతుని యొక్క రూపమే, కానీ అది భౌతిక రూపం. దట్ ఈస్ కాల్డ్ లార్డ్స్ యూనివర్సల్ ఫామ్. యూనివర్సల్ ఫామ్ అంటే విరాట రూపం, విశ్వరూపం అంటారు దాన్ని. అంటే వాస్తవంగా అది శాశ్వత రూపం కాదు. ఈ భౌతిక సృష్టి మొత్తం కూడా దాన్ని కూడా అంటే ఎంటైర్ ఈ భౌతిక యొక్క సృష్టి కూడా భగవంతుని యొక్క రూపంతో పోల్చడం జరిగింది. అంటే కొంచెం అల్ప బుద్ధి వాళ్ళకి ఆధ్యాత్మిక విషయం అర్థం కాదు కాబట్టి భౌతిక సృష్టి కూడా అల్టిమేట్గా భగవంతుందే కాబట్టి ఆ భౌతిక సృష్టిని చూడడం ద్వారా భగవంతుని చూసినట్టు అనమాట. అదే విరాట రూపం అని చెప్పి మేము చెప్పుకున్నాం చాలాసార్లు. సో భగవంతుని యొక్క భౌతిక రూపం అంటే అర్థం ఏంటి అంటే ఈ యొక్క భౌతిక సృష్టి మనం చెప్పుకున్నాం కదా. 14 లోకాల్లో కింద పాతాల నుంచి పైన బ్రహ్మలోకం వరకు 14 లోకాలు ఉంటాయి. ఈ 14 లోకాలు భగవంతుని యొక్క వివిధ శరీర అంగాలతో మనం చర్చించుకున్నాము, అవునా కాదా? అరిపాదాలు అనేది పాతాళం అని చెప్పి, తర్వాత మహాతలం అని చెప్పి, మహాతలం అనేది భగవంతుని యొక్క కీళ్ళు అంటారు, వాటిని ముడుకుల దగ్గర కీళ్ళు అని చెప్పి, తర్వాత ముడుకులు అని చెప్పి, తొడలని చెప్పి, నడుమని చెప్పి, బొడ్డు అని చెప్పి, ఉదరము, ఛాతి, మెడ, ముఖము, నుదురు, తల పైపాగము. సో ఈ విధంగా అంటే ఒక్కొక్క లోకాన్ని ఒక్కొక్క దాంతో వర్ణిస్తారు. సిమిలర్గా ఇదొక రకమైన వర్ణన. ఇంకొక వర్ణన మనం చూసినట్లయితే ఈ యొక్క నదులు అనేవి భగవంతుని యొక్క ధమనులు అని చెప్పి, పర్వతాలు అనేవి భగవంతుని యొక్క ఎముకలతోని, రైట్? సో సూర్యుడు చంద్రుడు అనే భగవంతుని కళ్ళతోని, సో ఈ విధంగా అంటే ఈ యొక్క చెట్లు పుట్లు అనే భగవంతుని యొక్క రోమాలతోని. సో ఇదొక రకమైన వర్ణన, డిఫరెంట్ మోడల్స్ దాన్ని అంటారు అనమాట. సో దేర్ ఆర్ మల్టిపుల్ మోడలింగ్ ఆఫ్ యూనివర్సల్ ఫామ్. సో మోడలింగ్ అంటే దాన్ని అంటే ఇప్పుడు ఈ మోడలింగ్ అంటే ఈ బయట మాట్లాడుకునే చెత్త కాదు. ఇప్పుడు మనం ఒక రంగుని RGB, CMY డిఫరెంట్ వేస్గా వాటిని మనము విశదీకరిస్తాము. సో అదేవిధంగా ఈ సృష్టిని వివిధ విధాలుగా భగవంతునితో పోల్చవచ్చు. దాన్నే భగవంతుని యొక్క భౌతిక రూపం అంటారు. సో ఇది మొదటి ప్రశ్న, మీ యొక్క ఆధ్యాత్మిక రూపము మరియు మీ యొక్క భౌతిక రూపం గురించి నాకు వర్ణించండి అని చెప్పి, రైట్? ఇదే ప్రశ్న గత అధ్యాయంలో పరీక్షితుడు కూడా అడిగాడు కాబట్టి దీన్ని చెప్తున్నారు అనమాట. రెండో ప్రశ్న ఏంటంటే, మీ యొక్క వివిధ శక్తులు అంటే భౌతిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి, వాటి మధ్య సంబంధం ఏంటి? భౌతిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి మధ్య సంబంధం ఏమిటి అండ్ అవి ఎలా పనిచేస్తాయి? ఇది రెండవ ప్రశ్న, 27వ శ్లోకం, రైట్? మూడవ ప్రశ్న ఏంటంటే,
భగవంతుడికి అనేక శక్తులు ఉంటాయి కదా, అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి అని మనం చర్చించుకుంటాము. సో సమ్టైమ్స్ మూడుగా విభజిస్తారు: అంతరంగిక శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి. తటస్థ శక్తి అంటే జీవాత్మ. కొన్నిసార్లు మనం పైకి వెళ్తాము, కొన్నిసార్లు కిందకు వచ్చేస్తాం కాబట్టి, రైట్. సో అంతరంగిక శక్తి, బహిరంగ శక్తి. కొన్నిసార్లు ఈ తటస్థ శక్తి అంటే ఆత్మను కూడా అంతరంగిక శక్తితోనే పోల్చేస్తారు. సో అంతరంగిక శక్తి, బహిరంగ శక్తి అంటే భౌతిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి అని చెప్పి. సో మూడవ ప్రశ్న ఏంటి అంటే, హౌ ద లార్డ్ క్యారీస్ హిస్ పాస్ట్ టైమ్స్ ఇన్ రిలేషన్ టు హిస్ ఎనర్జీస్. భగవంతుడు ఈ శక్తుల ద్వారా వివిధ లీలల్ని ఎలా చేస్తారు? మూడో ప్రశ్న, మీ యొక్క వివిధ లీలలు ఈ శక్తుల ద్వారా ఎలా చేస్తారనేది. నాలుగో ప్రశ్న ఏంటంటే, దయచేసి మీరు నాకు ఏదైతే సేవ ఇవ్వబోతున్నారో ఆ సేవను నేను అంతఃకరణ శుద్ధితో మరియు ఎటువంటి అంటే మనము ఇప్పుడు వీళ్ళు పొలిటీషియన్స్ అందరూ చెప్తారు కదా, ఏమంటారు దాన్ని, తన మత పరభేదం లేకుండా ఎటువంటి పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా అంతఃకరణ శుద్ధితో నేను ఈ యొక్క సమాజానికి సేవ చేస్తానని చెప్పి భగవంతుడు సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని చెప్పి ప్రతి రాజకీయ నాయకుడు చెప్తాడు. ఎవడు ఫాలో అవ్వడు, అది వేరే విషయం. మరి చెప్పడం అయితే చెప్తారు, అవునా కదా? సో అదేవిధంగా ఇక్కడ బ్రహ్మదేవుడు ఏమంటున్నారంటే, మీకు ఏమైతే నాకు ఇప్పుడు టాస్క్ ఇవ్వబోతున్నారో, ఏంటో టాస్క్ వాస్తవంగా బ్రహ్మదేవుడు టాస్క్ ఏంటి? ఆయన ద్వితీయ సృష్టికర్త, భగవంతుడు ప్రథమ సృష్టికర్త. దాన్నే సర్గ అంటారనమాట. అండ్ బ్రహ్మదేవుడు ద్వితీయ సృష్టికర్త, దాన్ని విసర్గ అంటారు. భగవంతుడు ఏం చేస్తున్నాడు? మన యొక్క 6వ అధ్యాయంలో చూస్తాం కదా, పరిశుద్ధుడు అడిగిన ప్రశ్నలకు, నారదుడు అడిగిన ప్రశ్నలకు బ్రహ్మదేవుడు సమాధానం చెప్తున్నారు అక్కడ. సో కారణ సృష్టి, కార్య సృష్టి అని చెప్పి. కారణ సృష్టి అంటే ఈ యొక్క లోకాలు అంటే ఈ యొక్క 24 ఎలిమెంట్స్, ఈ 24 మూలకాలు ఏ విధంగా వస్తాయి, ఈ బ్రహ్మాండాలు ఏ విధంగా వచ్చాయి, వాటిలో మూలకాలు ఏ విధంగా వచ్చాయి, కాలము, త్రిగుణాలు ఇవన్నీ ఏ విధంగా వచ్చాయి, ఇవన్నీ ముడి పదార్థాలు ఏ విధంగా తయారయ్యాయి, ఇది ఎవరు చేస్తారు అంటే మహావిష్ణువు నుంచి అవుతుందన్నమాట. దీన్నే కారణ సృష్టి అంటారు. రెండవ సృష్టి కార్య సృష్టి. కార్య సృష్టి అంటే ఏంటి? గర్భోదక సాయి విష్ణు సహాయంతో 14 లోకాలు తయారవుతాయి. తర్వాత జీవాత్మలు, వివిధ శరీరాలు, 84 లక్షల జీవరాశులు, ఇవన్నీ కూడా ఎవరు చేస్తారంటే బ్రహ్మదేవుడు చేస్తాడు. బ్రహ్మదేవుడు చేస్తారనమాట. సో ఇది కూడా ఒక కార్య సృష్టి. దీన్ని విసర్గ అంటారనమాట. సో బ్రహ్మదేవుడు కూడా ఒక రకంగా సృష్టికర్తే. సృష్టి, స్థితి, ప్రళయ అన్నప్పుడు సృష్టి అనేది బ్రహ్మదేవుడని, స్థితి అనేది విష్ణు అని చెప్పి, ప్రళయ అంటే పరమశివుడు అని మనం చాలాసార్లు వింటామన్నమాట, త్రిమూర్తులు అని చెప్పి. కానీ మనము ఈ 7వ అధ్యాయంలో మనం చూస్తాం ఇదే కాన్సెప్ట్. ఏ విధంగా ఈ 3 కూడా వాస్తవంగా ఎవరు చేస్తారు అంటే విష్ణువే చేస్తాడు. కానీ సృష్టి ఎవరి ద్వారా చేయించుకుంటాడు? బ్రహ్మదేవుడి ద్వారా చేయించుకుంటాడు. ప్రళయం అనేది పరమశివుడి ద్వారా చేయించుకుంటాడు అనమాట. మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ మాత్రం తను స్వయంగా ఉంచుకుంటాడు. కొన్నిసార్లు చీఫ్ మినిస్టర్ అనేవాడు సీఎం ఉంటాడు, సీఎం కింద క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటాయి, అవునా కాదా? రైట్. కానీ కొన్నిసార్లు సీఎం అనేవాడు క్యాబినెట్ మినిస్ట్రీలో కొన్ని పోర్ట్ఫోలియోస్ తన దగ్గర ఉంచుకుంటాడు. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ నో ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను, నాకు తెలిసి హోమ్ మినిస్ట్రీ కాదు, ఏదో ఫైనాన్స్ మినిస్ట్రీని తన చేతిలో పెట్టుకున్నాడు ఆయన. సో సీఎం స్వయంగా కొన్ని పోర్ట్ఫోలియోస్ని తన చేతిలో పెట్టుకోవచ్చు. అదేవిధంగా విష్ణు అనేవాడు, భగవంతుడు ఈ సృష్టి, స్థితి, ప్రళయం 3టికి అతీతుడు. సృష్టి, స్థితి, ప్రళయం అనేది భౌతిక ప్రపంచానికి సంబంధించింది. భగవంతుడి 3టికి అతీతుడు. కానీ 3 డిపార్ట్మెంట్స్, అందులో ఒక డిపార్ట్మెంట్ బ్రహ్మదేవుడికి, ఒక డిపార్ట్మెంట్ పరమశివుడికి, ఇంకో డిపార్ట్మెంటు తను స్వయంగా హ్యాండిల్ చేస్తాడనమాట. హీ హిమ్సెల్ఫ్ హ్యాండిల్స్ ఇట్. యాజ్ అ సెడ్, సీఎం ఈజ్ అబవ్ ఆల్ మినిస్టర్స్, బట్ దెన్ కొన్ని డిపార్ట్మెంట్, కొన్ని పోర్ట్ఫోలియోస్, వాటిని స్వయంగా సీఎం తన కింద పెట్టుకుంటాడు అనమాట. అంటే ఐఎమ్ షూర్ కొంచెం పాలిటిక్స్ తెలిసిన అందరికీ అర్థమవుతుంది నేను చెప్తున్నాను అన్నది. సో ఆ విధంగా భగవంతుడు
వీఆర్ డిస్కసింగ్ అబౌట్ మూడో ప్రశ్న కదా, భగవంతుడు తన యొక్క లీలల్ని ఏ విధంగా చేస్తారని చెప్పుకున్నాము. నాలుగో ప్రశ్న మాట్లాడుకుంటున్నాం కదా, అంటే యాక్చువల్గా బ్రహ్మదేవుడు అనేవాడు సృష్టికర్త, కానీ ఆయన ద్వితీయ సృష్టికర్త అంటే భగవంతుడు చేసిన సృష్టిని ఫర్దర్గా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు ఆయన భగవంతుని యొక్క శక్తితో. కానీ అది మామూలు సేవ కాదు, చాలా 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 కష్టమైనది, ఎంతో పవర్, అంటే చిన్న చితక పవర్ కాదు, అది అన్లిమిటెడ్ పవర్ ఉంటుంది ఆ డిపార్ట్మెంట్లో. కాబట్టి ఎంత ఎక్కువ అధికారము మనం హ్యాండిల్ చేస్తున్నామంటే అంత మనకి రిస్క్ ఉంటుంది, అవునా కాదా? ఎందుకంటే ఆ అధికారం అనేది ఒక రకమైన మత్తు, ఆ పవర్ అనేది ఒక రకమైన మత్తు. బయట ఒక దేర్ ఇస్ ఎ సేయింగ్, చర్చిలో ఒక మాట అంటాడు అనమాట, ఇఫ్ యూ వాంట్ టు టెస్ట్ ద క్యారెక్టర్ ఆఫ్ ఎ పర్సన్ గివ్ హిమ్ పవర్ అని చెప్పి. ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని నువ్వు పరీక్షించాలి అంటే అతనికి సంపూర్ణ అధికారం ఇచ్చి చూడు అని చెప్పి. ఎందుకంటే విమర్శించడం చాలా ఈజీ, ఈయన ఇలా ఉంటాడు అలా ఉంటాడని చెప్పి, కానీ అదే అధికారం అందరికి వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తామన్న దాన్ని బట్టి మన యొక్క క్యారెక్టర్ నిర్ణయింపబడుతుంది. మనం టెస్ట్ ద క్యారెక్టర్ ఆఫ్ ఎ పర్సన్ గివ్ హిమ్ పవర్. సో ఎందుకంటే పవర్ అనేది హ్యాండిల్ చేయడానికి నిజంగా క్యారెక్టర్ కావాలి. సో బ్రహ్మదేవుడు ఏమంటాడంటే, ఇంత పెద్ద గురుతర బాధ్యత నా భుజస్కంధాల మీద వేశారు కాబట్టి నేను ఎగ్జాక్ట్గా మీరు ఏం కోరుకుంటున్నారో అదే నేను చేసేలాగా, కాయ మనస వాచ, నా మనసులో వేరే ఎటువంటి కోరికలు లేకుండానా, ఆ పూజల ప్రతిష్ట వాటి దరిచేరికి వెళ్ళకుండానా. ఇక్కడ మాయాదేవి పరీక్షిస్తుంది మనకి. కాబట్టి నేను డీవియేట్ అవ్వకుండానా, మరియు అన్ని విధాలుగా మీరు ఎలా కోరుకుంటున్నారో ఆ విధంగా చేసే శక్తిని నాకు ఇవ్వండి అని చెప్పి బ్రహ్మదేవుడు నాలుగో ప్రశ్న అడుగుతానమాట. యాక్చువల్గా బ్రహ్మదేవుడి యొక్క ఈ యొక్క ప్రార్థనలు మూడో స్కందంలో మనం ఇంకా విస్తారంగా చూస్తాము. ఇక్కడ అంటే ఇదే పాస్ట్ టైంని ఇంకా డీటెయిల్గా మూడో స్కందంలో వస్తుంది, ఇక్కడ కొంచెము బ్రీఫ్గా చెప్పడం జరిగింది. సో ఈ యొక్క 4 ప్రశ్నలు బ్రహ్మదేవుడు అడుగుతారు. సో భగవంతుడు తర్వాత చిన్నగా చిరునవ్వు చిందించి భగవంతుడు బ్రహ్మదేవుడి యొక్క ప్రశ్నలని సమాధానం చెప్పడం ప్రారంభిస్తారనమాట. రైట్. సో లార్డ్ ఆన్సర్స్. అండ్ యాక్చువల్గా ఇప్పుడు ఈ 4 ప్రశ్నలు బ్రహ్మదేవుడు ఏమైతే అడిగాడో అవే సిమిలర్ టు అవే ప్రశ్నల్ని యాక్చువల్గా పరీక్షితుడు అక్కడ సుఖదేవ్ గోస్వామిని అడిగాడు 8వ అధ్యాయంలో. అందుకని సుఖదేవ్ గోస్వామి ఆ ప్రశ్నలనే, బికాజ్ ఆ ప్రశ్నలనే ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా విష్ణువుని అడిగాడు కాబట్టి, నారాయణ అడిగాడు కాబట్టి ఆ ఎపిసోడ్ని ఇక్కడ రిపీట్ చేస్తున్నారు అనమాట. సో నౌ లార్డ్ స్టార్ట్ స్పీకింగ్. భగవంతుడు ఆయన ప్రశ్నలకి సమాధానం చెప్తారనమాట. సో భగవంతుడు ఏమంటారంటే, సేస్ జ్ఞానం పరమగుహ్యం మే యద్విజ్ఞాన సమన్వితం సరహస్యం తదంగం చ గృహాణ గదితం మయా. ఇక్కడ ఏమంటున్నారంటే, జ్ఞానం పరమగుహ్యం మే, మీరు నాకు సంబంధించి ఏదైతే జ్ఞానం అడుగుతున్నారో ఇది అత్యంత గుహ్యమైనది, రహస్యమైనది, మరియు అది యద్ విజ్ఞాన సమన్వితం, కేవలము థియరీ ఇన్ఫర్మేషన్ కాదు. అది థియరీ తెలుసుకున్నంత మాత్రాన యాక్చువల్గా నీకు అదేం ఉపయోగం ఉండదు, అవునా కాదా? అది ఎలాగ మనం ఆ విజ్ఞానాన్ని ఎలా పొందగలము? భక్తి ద్వారా పొందగలం అనమాట. స రహస్యం తదంగంశ. సో నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాను, దాంతోపాటుగా అంటే సరహస్యం అంటే శుద్ధ భక్తి గురించి కూడా చెప్తాను. తదంగంశ అంటే ఆ శుద్ధ భక్తి యొక్క అంగాల గురించి కూడా చెప్తాను, అంటే వివిధ అంగాల గురించి. రైట్. గృహాణ గదితం మయ, నేను వాటి గురించి నేను ఖచ్చితంగా మీకు వివరిస్తానని చెప్తున్నారు. అంటే భగవంతుడు ఏమంటున్నారంటే, నువ్వు అడిగిన 4 ప్రశ్నలకి నేను సమాధానం చెప్తాను. ఇన్ ద ప్రాసెస్ భక్తి గురించి కూడా, భక్తి యొక్క భక్తి అంటే శుద్ధ భక్తి, భక్తి యొక్క అంగాలు అంటే సాధనా భక్తి, శుద్ధ భక్తి గురించి సాధనా భక్తి గురించి కూడా చెప్తానని చెప్పి ఆచార్యులు ఇలాగ వాటిని కొరిలేట్ చేస్తారనమాట అని చెప్తారు. సో ఇప్పుడు భగవంతుడు చెప్పబోయే ఈ 4 ప్రశ్నలకి 4 సమాధానాలు, ఈ 4 ప్రశ్నలకి 4 శ్లోకాల ద్వారా సమాధానం చెప్తారు భగవంతుడు. ఆ 4 శ్లోకాలు ఏంటంటే వాటినే చతుశ్లోకి భాగవతం అంటారనమాట. సో అందరి డివోటీస్ కూడా ఈ యొక్క టర్మినాలజీ, ఈ చతుశ్లోకి భాగవతం అనే పదాన్ని గుర్తుంచుకోండి. ఎందుకు అంటే శ్రీ చైతన్య మహాప్రభు కూడా స్వయాన
మహాప్రభు అలహాబాద్లో ఉన్నప్పుడు సనాతన గోస్వామికి శిక్షలో భాగంగా మహాప్రభు ఇదే విషయం చెప్తారనమాట. ఏమని చెప్తారు అంటే సమస్త శాస్త్రాల యొక్క సారము వేదాంత సూత్రం మహాప్రభు చెప్తారు. అన్న వేదాంత సూత్రం యొక్క న్యాచురల్ కామెంటరీ భాష్యం భాగవతము. ఆ భాగవతం యొక్క మూల సూత్రాలు ఈ చతుశ్లోకి భాగవతం అని చెప్తారనమాట. అండర్స్టాండింగ్? సో దట్ మీన్స్ ఇప్పుడు ఈరోజు క్లాస్లో మనం చర్చించుకోబోయే ఈ 4 శ్లోకాలు, ఈరోజు క్లాస్లో చర్చించుకునే 4 శ్లోకాలు, ఈ 4 శ్లోకాలు వాస్తవంగా భాగవతం. ఎన్ని శ్లోకాలు? 18,000 శ్లోకాలు. ఈ 18,000 శ్లోకాలు యాక్చువల్గా 18,000 శ్లోకాల కింద భాగవతంలో మన ప్రస్తుతం మన దగ్గర ఉన్న కృష్ణ ద్వైపాయన వ్యాస రచించిన ఈ భాగవతము 18,000 శ్లోకాల సమూహం అన్నమాట. కానీ 18,000 శ్లోకాలకి ఆధారం ఏమిటయ్యా అంటే 4 శ్లోకాలు. ఆ 4 శ్లోకాలు ఇప్పుడు భగవంతుడు బ్రహ్మదేవుడికి వివరిస్తున్నారన్నమాట. సో కాబట్టి అండర్స్టాండ్ ఇదేంటి ఇంపార్టెంట్ గురించి. భాగవతం మొదటి స్కందం, మొదటి అధ్యాయం, మొదటి శ్లోకం. భాగవతం ప్రారంభమే హూ ఈజ్ అబ్సల్యూట్ సుప్రీం అంటే సుప్రీం అబ్సల్యూట్ ట్రూత్, పరమసత్యం అనే పదానికి అర్థం ఏమిటి అనే శ్లోకంతో ప్రారంభమవుతుంది. జన్మాద్యస్య అన్వయ ఇతరతస్ తేస్వి అభిజ్ఞస్వరట్ తేనే బ్రహ్మ హృదయాది కవయే ముహయంతి యత్ సూరయ అని చెప్పి. సో అక్కడ తేనే బ్రహ్మ హృదయాది కవయే అని వస్తుందన్నమాట. అంటే భగవంతుడి యొక్క డెఫినేషన్లో వివిధ డెఫినేషన్స్. జన్మ ఆద్యస్య అత అని చెప్పేసి చార్తేషు అభిజ్ఞస్వరాట్ ఇప్పుడు అన్ని గుర్తుకొస్తున్నాయి. అర్థేషు అభిజ్ఞస్వరాట్, ఆయన అభిజ్ఞ అంటే ఆల్ నోయింగ్, స్వరాట్ ఆల్ ఇండిపెండెంట్. ఇవన్నీ డెఫినేషన్స్ అనమాట. తర్వాత డెఫినేషన్ ఏంటి? భగవంతుని యొక్క ఇంకో డెఫినేషన్ ఏంటి? తేనే బ్రహ్మ హృదయాది కవయే, అతనే బ్రహ్మదేవుడి హృదయంలో తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే, బ్రహ్మదేవుడి హృదయంలో ఆ యొక్క జ్ఞానాన్ని ప్రవేశపెట్టింది ఆయనే అని చెప్పి. అండ్ దట్ ఇస్ హీజ్ ఆది కవి, రైట్? సో హీఈస్ ద వన్ అంటే అక్కడ మనకి భగవంతుని యొక్క బ్రహ్మదేవుడి హృదయంలో ఆ యొక్క వైదిక జ్ఞానాన్ని ప్రవేశపెట్టింది భగవంతుడే. అది డెఫినేషన్ చెప్పుకున్నాను కదా. ఆ వైదిక జ్ఞానం ఏంటంటే ఇది. ఈ చతుశ్లోకి భాగవతాన్ని భగవంతుడు బ్రహ్మదేవుడి హృదయంలో దివ్య జ్ఞాన్ హృదయ ప్రకాశితో. సో 18 శ్లోకాలు చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ. అది సో అది బ్రహ్మదేవుడి హృదయంలో ప్రవేశపెట్టినప్పుడు తర్వాత ఫర్దర్గా దట్ ఎక్స్పాండ్స్. సో యాక్చువల్గా అలాగే అవుతుంది. గురువు అనేవాడు మనకి మంత్రాన్ని ఇస్తాడు, తర్వాత కొన్ని విషయాలు చెప్తాడనమాట. నీ జీవితంలో ప్రతి అడుగులో నువ్వేం నిర్ణయం తీసుకోబోతున్నావు అనేది ప్రతి విషయంలో గురువుని పక్కన ఉండకపోవచ్చు, నీకు తోడు ఉండకపోవచ్చు, అవునా కాదా? కానీ ఆయన ఇచ్చిన ఆదేశాలు నువ్వు చక్కగా పాటిస్తే యాక్చువల్గా ఆయన ఎంత జ్ఞానం అయితే ఇస్తాడో ఆ జ్ఞానం అనేది జీవితంలో నువ్వు ప్రతి సందర్భంలో కూడా నువ్వు ఎదుర్కోబోయే విషయాలకి అవసరమైన విజ్ఞానాన్ని ఆ జ్ఞానం నీకు అందిస్తుంది. దట్ నాలెడ్జ్ ఆ బిందు అనేది సింధు కింద మారుతుందన్నమాట. బిందు అంటే డ్రాప్, సింధు అంటే సముద్రం. ఆ బిందు అనేది ఒక సముద్రం అంతా విస్తరిస్తుంది. ఎలా విస్తరిస్తుందంటే ఆ వ్యక్తి యొక్క డిపెండింగ్ అపాన్ ద డివోషన్, ఆ శిష్యుడి యొక్క భక్తి, గురువు పట్ల ఉన్న భక్తి ప్రకారంగా అది అలా విస్తరిస్తుంది అనమాట. గురువు చెప్పిన మాట, ఆ ఒక్క మాట ఆయనకి జీవితకాలం మొత్తం ఉపయోగపడుతుంది. సో దట్ ఈస్ హౌ ద నాలెడ్జ్ ఎక్స్పాండ్స్, మేనిఫెస్ట్స్. దిస్ ఇస్ హౌ స్పిరిచువల్ నాలెడ్జ్. యాక్చువల్గా మనం చూసినట్లయితే చైతన్య చరితామృతంలో కూడా శ్రీ చైతన్య మహాప్రభు రూపగోస్వామికి దశాశ్వమేధ్ ఘాట్లో ఆయన 10 రోజుల పాటు రూపగోస్వామికి రూపశిక్ష అందిస్తారనమాట. 1 వీక్ 10 days, I don't remember, 10 days I guess. So whatever it is, so it is not a big time. అండ్ అందులోనే అక్కడ ఒక శ్లోకం వస్తుంది, శ్రీరూప హృదయ ప్రవిష్టం అని చెప్పి ఒకటి వస్తుంది. అంటే శ్రీ చైతన్య మహాప్రభు తనే బయట నుంచి క్లాస్ చెప్తున్నాడు. మహాప్రభు రూపగోస్వామి ఎదురుగా ఉన్నారు. అదే మహాప్రభు విస్తరించి రూపగోస్వామి హృదయంలో కూడా ప్రవేశించి ఎలాగ పరమాత్మ ప్రవేశించి తను హీ స్పీకింగ్, ఆయన రూపగోస్వామి హృదయంలో ప్రవేశించి అదేదైతే ఆయన చెప్పాడో మహాప్రభు చెప్తున్నారు బయట నుంచి, దాన్ని రూపగోస్వామి హృదయంలో పెట్టి దాన్ని విస్తరించేలా చేస్తారనమాట. సో అందుకనే
తర్వాత ఆఫ్టర్ 10 days మహాప్రభు వెళ్ళిపోతారు. తర్వాత కొన్నాళ్ళ తర్వాత రూపగోస్వామి వృందావన్ వెళ్తారు రిటర్న్లో. సో ఈస్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ వృందావన్. మహాప్రభు వృందావన్ వెళ్తుంటారు, రిటర్న్ వస్తుంటారు. సో రూపగోస్వామి తర్వాత జగన్నాథపురి వచ్చినప్పుడు మహాప్రభు రథయాత్రలో భాగంగా ఒక శ్లోకం చెప్తారనమాట. ఆ శ్లోకము ఎలా ఉంటుందంటే, ఒక అబ్బాయి విరహ వేదనలో ఉన్న భావంలో వస్తుంది. అది ప్యూర్ రొమాంటిక్ డ్యూయట్ సాంగ్. అది దాన్ని డ్యూయట్ అనకూడదు, లల్లబీ అనాలన్నమాట. ఇంగ్లీష్లో దాన్ని లల్లబీ అంటారు. అంటే అమ్మాయి లేకపోతే అబ్బాయి లవర్ తన పార్ట్నర్ విరహంలో పాడే గీతాలని లల్లిబీస్ అంటారనమాట. సో ఇట్స్ లల్లబీ. సో కానీ జనానికి అర్థం కాదు, కానీ ఒకరికి అర్థమవుతుంది, రూపగోస్వామికి అర్థమవుతుంది. ఆయన దానికి ఆ శ్లోకానికి భాష్యం రాసి తాళపత్ర గంధం మీద రాసి దాన్ని హరిదాస్ ఠాకూర్ తన ఇంట్లో ఉంటాడు కదా, ఆ హరిదాస్ ఠాకూర్ పాకలోని ఆ తాళపత్రాలని పెడతారనమాట. ఒకప్పుడు మనము పాకల్లో గుడిసెల్లో అలాగే పెట్టుకునే వాళ్ళం కదా ఉత్తరాలని. సో అలా పెడతారు. శ్రీ చైతన్య మహాప్రభు ప్రతిరోజు కూడా హరిదాస్ ఠాకూర్ భజన స్థలికి వెళ్ళేవారు, సిద్ధ బకుల్. సో ఆ రోజు అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైంది, హరిదాస్ ఠాకూర్ అక్కడ ఉండరు, రూపగోస్వామి ఉండరు. సో అప్పుడు ఏమవుతుంది అంటే మహాప్రభు గమనిస్తా తీసి చూస్తే అందులో ఆయన ఏదైతే శ్లోకం చెప్పారో దాని యొక్క భాష్యం ఉంది. సో మహాప్రభు బికమ్స్ ఎక్స్టాటిక్, అన్లిమిటెడ్గా బ్లిస్ఫుల్ అవుతారనమాట. ఈజ్ సో హ్యాపీ. అంటారు ఆ పక్కన స్వరూప్ దామోదర్ గోస్వామి ఉంటారు, అంటారనమాట, అరే హౌ కుడ్ యూ అండర్స్టాండ్, ఎలాగా రూపగోస్వామి నా హృదయం అర్థమైంది అని చెప్పి, హౌ కుడ్ యూ అండర్స్టాండ్ మై హార్ట్ అని చెప్పి. దానికి రూపగోస్వామి చెప్తారు, ఎవరు, స్వరూప్ దామోదర్ గోస్వామి చెప్తారు. ఏమంటారంటే, మై డియర్ లార్డ్, దిస్ ఇస్ ఆల్ యువర్ మర్సీ. మీరు రూపగోస్వామికి అతనికి మీరు 10 రోజుల పాటు మీరు యూ హ్యావ్ గివెన్ యువర్ మర్సీ టు హిమ్, మీ యొక్క హృదయాన్ని ఆవిష్కరించాలని చెప్పి. మహాప్రభు నేను ఆయనకి చిన్న బిందు ఇచ్చారంటారనమాట. ఐ జస్ట్ గివెన్ ఏ బిందు అనే డ్రాప్. సో యాక్చువల్ మహాప్రభు దాన్ని అంగీకరిస్తారు నిజమే అని చెప్పి. యాక్చువల్గా మహాప్రభు రూపగోస్వామికి ఏమంటారంటే, నేను ఇప్పుడు ఈ బిందువుని ఇచ్చాను, దీన్ని సింధు కింద మార్చాలి అంటారనమాట. బిందు అనే డ్రాప్, సింధు అనే సముద్రం. అందుకనే రూపగోస్వామి భక్తి రసామృత సింధు అనే గ్రంథాన్ని రచిస్తారు. సో ఇట్స్ నాట్ దట్ అంటే ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ పర్సనల్లీ గివెన్ బై ద గురువు అని కాదు. అక్కడ గురువు ఆ యొక్క విత్తనాన్ని వేస్తాడు. శిష్యుడు అనేవాడు సిన్సియర్ అయితే ఆ విత్తనాన్ని నెమ్మదిగా గ్రో చేసి మహావృక్షం కింద మర్చుకుంటారనమాట. సో దిస్ ఈజ్ ద యూనివర్సల్ ప్రిన్సిపల్. సో ఆ విధంగానే యాక్చువల్గా ఈ యొక్క చతుశ్లోకి భాగవతం అనేది ఇప్పుడు భగవంతుడు చెప్పబోయే 4 శ్లోకాలు, ఆ 4 శ్లోకాలు బ్రహ్మదేవుడికి ఇస్తారు. దాన్నే బ్రహ్మదేవుడు అన్వయించుకొని సంపూర్ణ జ్ఞానాన్ని విస్తరిస్తారనమాట. కాబట్టి సో సమస్త వైదిక గ్రంథాల యొక్క సారం ఈ 4 శ్లోకాల్లో ఉంది. సో జాగ్రత్తగా వినండి 4 శ్లోకాలు. గివ్ సఫిషియంట్ హైప్. ఎనీహో లెట్ మీ స్పీక్ ఇట్. నాకు యాక్చువల్గా ఏమాత్రం అర్హత లేదు, ఎందుకంటే ఇవి చాలా డీప్గా ఉంటాయి. సో భగవంతుడు అంత కాన్సన్ట్రేట్ చేసి, అంత సంగ్రహం చేసి, కాన్సన్ట్రేట్ చేసి ఇచ్చినప్పుడు వాటిని అర్థం చేసుకునే కెపాసిటీ కూడా ఉండాలి కదా. సో నాకైతే అదేం లేదు. బట్ స్టిల్ యథామతి యథాశ్రుతం. నేను ఏదైతే విన్నానో, ఏదైతే చదివానో, ఎంతైతే అర్థం చేసుకున్నానో, నేను ఎంతలో అర్థం చేసుకున్నా అంతలో మీకు చెప్తాను ఇది. సో ఫస్ట్ శ్లోక, అహం ఏవాశమేవాగ్రే నాణ్యద్ యత్సద్ అసత్పరం పశ్చాదహం యదేతచ్చ యో అవశిష్యేత సోస్మ్యహం. దిస్ ఇస్ ద ఫస్ట్ శ్లోక. అంటే ఆ యొక్క మొదటి ప్రశ్న యొక్క సమాధానం. మొదటి ప్రశ్న ఏంటి, మీ యొక్క రూపాల గురించి చెప్పండి, భౌతికం మరియు ఆధ్యాత్మిక అని చెప్పి. దాని ఇస్ ఫస్ట్ క్వశ్చన్, దానికి సమాధానం, ఇది ఫస్ట్ సమాధానం అనమాట. సో ఇక్కడ ఏమన్నా చూడండి, బ్రహ్మ, ఇట్ ఈస్ ఐ, ద పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, హూ వాజ్ ఎగ్జిస్టింగ్ బిఫోర్ ద క్రియేషన్ when there was nothing but myself, nor was there the material nature, the cause of this creation. That which you see now is also I, the personality of Godhead. And after annihilation, what remains will also be I, the personality of Godhead. Beautiful shloka. So ikkada aham evasam evagre అంటే ఏంటి అంటే, అహం అంటే నేను. యాక్చువల్లీ ఈ శ్లోకం మీరు చూసినట్లయితే 3 సార్లు అహం అని వస్తుంది. ఫస్ట్ లైన్లో వస్తుంది, సెకండ్ లైన్, థర్డ్ లైన్లో వస్తుంది, ఫోర్త్ లైన్లో కూడా వస్తుంది అనమాట. సహం ఏవాశ్రమేవాగ్రే అంటే నేనే ఈ సృష్టికి అగ్రే అంటే బిఫోర్, సృష్టికి ముందు కూడా నేనే ఉన్నాను. తర్వాత
నాణ్యత్ అని ఇంకెవరు కూడా లేరు అని చెప్పి, అన్యత్ అని చెప్పి. యత్ సత్ అసత్ పరం, నాణ్యత అంటే వేరు కాదు అని చెప్పి. అంటే ఈ సత్ అండ్ అసత్ కాజ్ అండ్ ఎఫెక్ట్, కర్త కార్యం కారణం అంటారు కదా, అలాగనమాట. ఆ కాజ్ అండ్ ఎఫెక్ట్ వాటి కారణం ఏంటి? బ్రహ్మన్, అంటే ఈ బ్రహ్మజ్యోతి అనేది, అది కూడా ఏంటది? నా నుంచి వేరు కాదు అని చెప్తున్నారు ఇక్కడ. అంటే సృష్టికి ముందు నేనే ఉన్నాను, ఈ సృష్టిని వేదత చూస్తున్నావు అన్నిటికీ సర్వం కలం ఇదో బ్రహ్మ అని అంటారు, అవునా కాదా? శంకరాచార్య కూడా చాలా అదే చెప్పారనమాట. అంటే సృష్టి మొత్తం కూడా యాక్చువల్గా బ్రహ్మం ఒక్కటే సింపుల్ చెప్పాలంటే అన్నమాచార్యుల వారు బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే అని చెప్తారు కదా, సమస్తం కూడా బ్రహ్మని అంటారనమాట. దాన్ని మాయావాదులు ఇంకో రకంగా అర్థం చేసుకుని ఏమంటారంటే బ్రహ్మ సత్యం జగత్మిథ్య అంటారనమాట. దట్ ఇస్ ట్రూత్. అంటే సృష్టి ప్రతిది కూడా మొత్తం కూడా బ్రహ్మని, వేరే ఏం లేదు అని చెప్పి. కానీ ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారంటే ఆ బ్రహ్మన్ కూడా నేనే అని చెప్తున్నారు, నా నుంచే వస్తుందని చెప్పి. భగవద్గీతలో కూడా 2వ అధ్యాయము 72వ శ్లోకం అనుకుంటా, బ్రాహ్మణోహి ప్రతిష్టాహం అని చెప్తారనమాట. అంటే ఆ యొక్క బ్రహ్మజ్యోతి, బ్రహ్మన్ అనేది కూడా నాలోనే భాగము, నా నుంచే, దానికి నేనే ఆధారం అని చెప్తారు. సో థర్డ్ లైన్ ఏంటి? పశ్చత్ అహం యదేతచ్చ అని చెప్పి. అంటే పశ్చత్ అహం అంటే చివరిలో కూడా నేనే అని చెప్పి. అంటే సృష్టి అయిన తర్వాత కూడా నేనే ఉంటున్నాను అని చెప్పి. ఐఎమ్ ద ఓన్లీ వన్. ఎలాగా అంటే సృష్టికి ముందు కూడా నేను ఒక్కనే ఉన్నాను, నువ్వు చూసే మొత్తం కూడా బ్రహ్మజ్యోతి మొత్తం కూడా నా నుంచి వచ్చింది. సృష్టి ప్రారంభమైన తర్వాత కూడా నేను ఒక్కనే ఉన్నానని చెప్తున్నారు. సృష్టి ప్రారంభమైన తర్వాత కూడా వాస్తవంగా నేను ఒక్కడనే ఉన్నానని చెప్తున్నారు భగవంతుడు ఇక్కడ. అదే లేకపోతే సృష్టి ప్రారంభం అందరూ ఇప్పుడు ఇన్ని జీవాత్మలు, వస్తువులు, కదలనివి, ప్రాణం ఉండేవి, ప్రాణం లేనివి, ఇవన్నీ ఉన్నాయి కదా ప్రభుజీ అంటే ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని అంటే, వాస్తవంగా సృష్టి ప్రారంభమైన తర్వాత కూడా భగవంతుడు వైకుంఠంలో ఎలాగే ఉంటాడు, ఈ భౌతిక ప్రపంచంలో పరమాత్మ వలె, పరమాత్మ రూపంలో ప్రతి ఒక్క పదార్థం, భౌతిక పదార్థంలో ఉంటాడు. యాక్చువల్గా భౌతిక పదార్థం మొత్తం కూడా ఆయన నుంచి వచ్చింది, అవునా కాదా? సృష్టి మొత్తం ఆయన నుంచి వచ్చింది కాబట్టి సృష్టి ప్రారంభమైన తర్వాత కూడా సృష్టి కూడా ఆయనదే. అంటే దాన్నే అదే యూనివర్సల్ క్రియేషన్ ఏమంటాము, విరాట్ రూపం అంటున్నాము, అవునా కదా? యూనివర్సల్ క్రియేషన్ అంటే విరాట్ రూపము. సో విరాట్ రూపం కూడా ఆయనే కదా, కాబట్టి సృష్టి కూడా వాస్తవంగా ఆయనే. అండ్ ఆ సృష్టిలో ఉన్న ప్రతి కణం కూడా అందులో పరమాత్మ ఉంటుంది కాబట్టి ఆ కణము ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను మీకు, ఇది లాస్ట్ బుధవారం నాడు. సో అది కూడా భగవంతుడే, రైట్? అండ్ ప్రతి జీవి ఆత్మలో కూడా, ప్రతి శరీరం కూడా భగవంతుడు పరమాత్మ వల్లే ఉంటాడు కాబట్టి. అండ్ జీవాత్మ కూడా, ఆత్మలు కూడా తన నుంచే వచ్చాయి, శరీరాలు కూడా పంచమహాభూతాలు అది కూడా తన నుంచి వచ్చాయి. కాబట్టి సృష్టికి ముందు నేను ఒక్కడనే ఉన్నాను. నేను ఒక్కడనే ఉన్నానంటే అర్థం ఏంటి చెప్పండి? అది ఆధ్యాత్మిక రూపం. నేను ఒక్కడనే ఉన్నానంటే అర్థం. సృష్టి ప్రారంభమైన తర్వాత కూడా నేను ఒక్కడనే ఉన్నానని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏం రూపం? అది భౌతిక రూపము ప్లస్ ఆధ్యాత్మిక రూపం రెండును. ఆధ్యాత్మిక రూపం ఎలాగంటే పరమాత్మ వలె, భౌతిక రూపం ఎలాగా అంటే ఈ యొక్క విశ్వరూపం, విరాట్ రూపం ద్వారా. అంటే మనందరం కూడా విరాట్ రూపంలో భాగమే కదా. ఈ సకల లోకాలు, సకల బ్రహ్మాండాలు, సకల ప్రాణులు, చరాచరులు ఇవన్నీ కూడా భగవంతుని యొక్క భౌతిక రూపం కింద వస్తాయి. అండ్ ఏ అవశిష్యేత సోస్మేహం. మరియు తర్వాత ఈ యొక్క బ్రహ్మాండాలు అనేవి తిరిగి భగవంతుని యొక్క శరీరంలో కలిసిపోయిన తర్వాత అప్పుడు ఎవరు మిగులుతారు? అప్పుడు కూడా ఒకడే మిగులుతారు, ఎవరైనా భగవంతుడు. సృష్టికి ముందు నేను ఒక్కడనే ఉన్నాను, ఏ రూపం? అది ఆధ్యాత్మిక రూపం. సృష్టి అయిపోయిన తర్వాత కూడా, అంటే సృష్టి ముగిసిన తర్వాత కూడా నేను ఒక్కడనే ఉన్నాను, ఏ రూపం? భగవంతుని రూపం. సృష్టి మధ్యలో, సృష్టి నడుస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే అప్పుడు కూడా నేను ఒక్కడనే ఉన్నాను. ఎలా ఉన్నానంటే భౌతిక రూపము మరియు ఆధ్యాత్మిక రూపము. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆన్సర్. అంటే ఇక్కడ భగవంతుడు మనకి అరటిపండు వలిచినట్టుగా ఏం చెప్పట్లేదు, సూత్రప్రాయంగా. సూత్రం అంటే జస్ట్ చిన్న ఫార్ములా, కానీ ఆ ఫార్ములాలో అన్లిమిటెడ్ సముద్రం అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు భాగవతం మొత్తాన్ని 4 శ్లోకాల్లో సంగ్రహిస్తే ఇంతకన్నా డెప్త్గా ఎలా చెప్తాంలేండి. దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ శ్లోక, రైట్? సో దిస్ ఇస్ బట్ అదర్వైజ్ దిస్ ఇస్ ద ఫస్ట్ శ్లోక. అహమేవాగ్రే అని చెప్పి, ఐఎమ్ దేర్ బిఫోర్ క్రియేషన్. సృష్టికి ముందు నేనే ఉన్నాను, సృష్టి ప్రారంభమైన తర్వాత కూడా నేనే ఉన్నాను. ఎలాగ? భౌతిక మరియు ఆధ్యాత్మిక రూపాల్లో. సృష్టి ముగిసిన తర్వాత నేను ఒక్కనే ఉన్నాను ఆధ్యాత్మిక రూపంలో, అవునా కాదా? సృష్టి ముగిసిన తర్వాత భౌతిక రూపం అంటే ఏం లేదు కదా, సృష్టి భౌతికమైంది. ఇప్పుడు 2వ శ్లోకం చర్చించుకుందాము. సో 2వ శ్లోకం యొక్క ప్రశ్న ఏంటి? మీ యొక్క భౌతిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి, వాటి మధ్య సంబంధం గురించి చెప్పమని చెప్పారు కదా. సో శ్లోక నంబర్ 34. ఇది బ్రహ్మదేవుడు అడిగిన 2వ ప్రశ్నకి యొక్క సమాధానము. ఏంటా ప్రశ్న? భౌతిక మరియు ఆధ్యాత్మిక అని చెప్పి శక్తుల గురించి. రితే అర్థం యత్ ప్రతీయేత నా ప్రతీయేత చాత్మని
తద్విద్యాద్ ఆత్మనో మాయం యథా భాషో యథా తమః. సో దిస్ సెకండ్ ఇక్కడ ఏమంటున్నారంటే, ఓ బ్రహ్మ, వాట్ ఎవర్ అపియర్స్ టు బి ఆఫ్ ఎనీ వాల్యూ, ఇఫ్ ఇట్ ఇస్ వితౌట్ రిలేషన్ టు మీ, హ్యాస్ నో రియాలిటీ. నో ఇట్ యాజ్ మై ఇల్యూజరీ ఎనర్జీ, దాట్ రిఫ్లెక్షన్ విచ్ అపియర్స్ టు బి ఇన్ డార్క్నెస్. భగవంతుడు స్టైలే వేరప్ప. అర్జునుడు ఏమడుగుతాడు, నేను యుద్ధం చేయాలా వద్దని అడుగుతాడు అర్జునుడు. నాకు విషయం చెప్పు, నేను వాట్ షుడ్ ఐ ఫైట్ ఆర్ నాట్ ఫైట్? కృష్ణుడు ఏమని చెప్తాడు సమాధానము, నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మ అని చెప్తారు. అడిగిన ప్రశ్న ఏంటి, చెప్పిన సమాధానం ఏంటి? ప్రశ్న ఏంటి, నేను యుద్ధం చేయాలా వద్దా అన్నది. నువ్వు సమాధానం ఏమివ్వాలి? ఐదర్ యుద్ధం చెయ్యు అని చెప్పాలి, లేకపోతే యుద్ధం చేయొద్దు అని చెప్పాలి. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, నువ్వు శరీరం కాదు ఆత్మ అని స్టార్ట్ చేశారనమాట. అంటే కృష్ణుడికి అర్థం కాలేదు ఆ ప్రశ్న. అంటే ఎందుకు అర్థం కాలేదు? సో కృష్ణుడు మరి ఎలా సమాధానం చెప్తాడంటే, కృష్ణుడు అర్జునుడి యొక్క ఆ ప్రశ్నకి మాత్రమే సమాధానం చెప్పట్లేదు, ఆ ప్రశ్న ఉత్పన్నం అవ్వడానికి కారణమైన అజ్ఞానాన్ని ఉద్దేశిస్తూ సమాధానం చెప్తున్నాడు. సో ఇక్కడ ప్రశ్న ఏంటి, మీ యొక్క భౌతిక మరియు ఆధ్యాత్మిక శక్తుల గురించి చెప్పండి అనేది ప్రశ్న. ఇక్కడ సమాధానం ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్పారు, రితే అర్థం యత్ ప్రతీయత అని చెప్పారు. అంటే ఏదైనా నాకు సంబంధం లేని మొత్తం కూడా మాయా అని చెప్పారు. అవునా కాదా? కానీ కంటికి కనిపించింది ఏదైనా సరే నాకు సంబంధం లేనిది వాస్తవంగా దానికి అస్తిత్వం లేదు, అది వాస్తవంగా మాయా అని చెప్పారనమాట. సో ఎలాగ ఇది అంటే బ్రహ్మదేవుడు అడిగిన ప్రశ్నకి ఇది ఎలా సమాధానమైంది? ప్రశ్న ఏంటంటే భౌతిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి, వాటి గురించి చెప్పండి అని చెప్పి. సో భగవంతుడు ఏం చెప్తున్నారు, వాట్ ఎవర్ రితే, అర్థం అంటే చెప్పండి. అర్థం అంటే విలువైనది, రితే అంటే ఏదైతే విలువైనది ఉంటుందో, యత్ ప్రతీయత, ప్రతీయత అంటే నీకు అనిపిస్తుందో, ఏదైతే దేనికైతే విలువ ఉంది అనిపిస్తుందో, నా ప్రతీయత చాత్మని, కానీ అది నాకు చా ఆత్మని, నాకు సంబంధం లేకపోతే దానికి అసలు విలువ లేదు. తర్వాత ఏం చెప్తున్నారు, తద్విద్యాద్ ఆత్మనో మాయం, అది వాస్తవంగా అది మాయా అని చెప్తున్నారు అనమాట. అంటే భౌతిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి అంటే రెండు శక్తులే ఉండవు. ఏదైనా సరే ఆ యొక్క శక్తి అనేది అది మనము భగవంతునితో సంబంధంగా చూస్తే అది ఆధ్యాత్మిక శక్తి. దాన్ని మనము భగవంతునితో సంబంధం లేకుండా దాన్ని చూస్తే అది భౌతిక శక్తి. రైట్? శ్రీల ప్రభుపాదుల వారు అమెరికాలో ప్రచారం చేసిన మొదట్లో వాళ్ళ శిష్యులు చాలా డేర్ డెవిల్స్గా ఉండేవాళ్ళు అన్నమాట. వాళ్ళు అడ్వెంచరస్గా ఉండేవాళ్ళు. ప్రభుపాద్ అంటే అక్కడ నైట్ క్లబ్స్ నడుస్తూ ఉండేవి. సమ్ టైమ్ అక్కడ హిప్పీస్ అందరూ వచ్చి రాక్ మ్యూజిక్, బ్యాండ్ మ్యూజిక్, దే యూస్ టు డూ ఇట్. ప్రభుపాద్ అక్కడ జనాలందరూ కూడా ఫుల్ ఒక దగ్గర కూర్చుంటే అక్కడ కదలరు. బెస్ట్ ఆడియన్స్ అనమాట, మీరు రండి, మీరు క్లాస్ ఇవ్వండి అని చెప్పి ప్రభుపాద్ వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు అందరు హాఫ్ నేకెడ్ పీపుల్ ఉంటారనమాట. ఫుల్గా డ్రగ్స్లో బానిసలై ఉంటారు. తర్వాత మందు కొట్టేసి అసలు వస్త్రాలు లేకుండా విచిత్రంగా ఉంటారనమాట. ఎంతలా అంటే చెప్పలేనంతగా ఉంటారు వాళ్ళు. సరే ప్రభుపాద్ వెళ్తారు అక్కడికి. ప్రభుపాద్ చూస్తారు, వాళ్ళని జాలి పెడతారు. ఇక్కడ ప్రభుపాద్ సేస్ లెట్ us చాంట్ హరే కృష్ణ. సో హరే కృష్ణ కీర్తన చేస్తారు, రాక్ మ్యూజిక్ అందరూ ఇన్స్ట్రుమెంట్ వాడుతూ ఉంటారు. అండ్ ఆ హిప్పీస్ అందరూ మ్యూజిషియన్స్ వాళ్ళు. సో వెంటనే ఫర్ అవర్స్ 2-3 గంటల పాటు జోర్దార్ జబర్దస్త్ కీర్తన్. అందరు డ్రగ్ గార్డ్స్ కూడా డ్యాన్స్ చేయడం మొదలు పెడతారనమాట. సో ప్రభుపాద్ ప్రోగ్రామ్ ఫినిష్ చేసి వచ్చేస్తారు. అఫ్కోర్స్ తర్వాత ప్రభుపాద్ చెప్తారు ఏమిటంటే, దిస్ ఇస్ నాట్ ఏ ప్లేస్ ఫర్ బ్రహ్మచారీస్, నెక్స్ట్ టైం ట్రై చేయొద్దని చెప్తారనమాట. కానీ బట్ ద పాయింట్ ఇస్, సో మనకి అది మాయ. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక అమ్మాయి ఉంది, హాఫ్ నేకెడ్ డ్రెస్లో ఉంది, వివస్త్రగా ఉంది. వెంటనే అది మనం చూడగానే మనం డిస్టర్బ్ అవుతాం మనం. ఎందుకంటే వీ గెట్ ఎడ్యుకేటెడ్ అంటే డిస్టర్బ్ అవుతాం అనమాట మనం కొంచెం. బికాస్ వీ సీ ఇట్ యాజ్ ఎ బాడీ, ఒక శరీరం గురించి చూస్తాం కాబట్టి. బట్ ప్యూర్ సోల్ వాళ్ళు ఒక స్త్రీ శరీరాన్ని చూసినా సరే దాని శరీరం గురించి చూడరు. ఎలా చూస్తారంటే దే సీ ఇట్ యాజ్ కృష్ణ సర్వెంట్, ఒక ఆత్మ కింద చూస్తారు. అది రెండో స్థాయి, అంతకన్నా గొప్ప స్థాయి కృష్ణుడి యొక్క అంశ కింద చూస్తారనమాట. కాబట్టి అక్కడ పురుషుడా స్త్రీ అనే సంబంధం ఉండదు అక్కడ అది. సో అప్పుడు అది మాయ కాదు. సో ఫర్ యూ ఇట్ ఇస్ మాయ, బట్ ఫర్ దమ్ ఇట్ ఇస్ నాట్ మాయ. నీకది భౌతిక శక్తి,
వాళ్ళకి అది ఆధ్యాత్మిక శక్తే, రైట్. దట్ మ్యాటర్. యాక్చువల్గా ఇప్పుడు డబ్బు అనేది ఉంది. డబ్బు అనేది ఏంటది? మనం ఆ డబ్బుని భగవంతునితో సంబంధం లేకుండా చూస్తే అది భౌతిక శక్తి, అది నీకు ఆనందాన్ని ఇవ్వదు. కానీ డబ్బు అనేది నువ్వు భగవంతుడు సంబంధంగా చూస్తే అది ఆధ్యాత్మిక శక్తి, అది ఆనందాన్ని ఇస్తుంది. భగవంతుడితో సంబంధంగా చూడడం అంటే అది భగవంతునిది, భగవంతునికి ఉపయోగించాలి. సో అలా ఉపయోగించి చూడు, ఆ డబ్బు నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, ఎంతో సంతృప్తిని ఇస్తుంది. ఎవడు చెప్పాడు డబ్బు ఆనందాన్ని ఇవ్వదని చెప్పి? డబ్బు అనేది ఇట్స్ మ్యాటర్, పేపర్, కాగితం అది. కానీ ఆ కాగితం అనేది కేవలం భగవంతుని కోసం ఉపయోగించినప్పుడు ఆ కాగితం అనేది ఆధ్యాత్మికం, దట్ ఈస్ వర్షిపబుల్. ఆ కాగితం అనేది భగవంతునితో అభిన్నంగా చూసినప్పుడు అది భౌతికం. అది నువ్వు తీసుకున్న ఆహారం కూడా భగవంతుని కోసం చేసి భగవంతుని నైవేద్యంగా పెడితే భగవంతుని సంబంధంగా ఆహారాన్ని నువ్వు చూసినప్పుడు అది ఆధ్యాత్మికం, అది పవిత్రీకరణ చేస్తుంది, అది ఆధ్యాత్మిక శక్తి. అది అదే ఆహారం అనేది నువ్వు దాన్ని భగవంతుడితో సంబంధంగా చూడనప్పుడు, ఈవెన్ ప్రసాదం కూడా చెప్పాలనుకుంటే ప్రసాదం అయినా సరే దాన్ని ప్రసాదంలో కాకుండా నాకు ఆనందం ఇస్తుందా లేదా అనే భావన ఉన్నప్పుడు అది వాస్తవంగా ప్రసాదమైన అంత ఎఫెక్ట్ చూపించదు. అది సో నీ భావన ఎలా ఉంది అంటే బికాజ్ ఎవర్ మూడ్ ఈజ్ లైక్ నాకు ఐటమ్ ఇష్టం, నాకు ఐటమ్ ఇష్టం లేదు కాబట్టి నాకేంటి అన్నట్టుగానే. అంతేగాని భగవంతుడు ఇష్టంగా తిన్నాడు, సో భగవంతుడు ఇష్టమే నా ఇష్టం అవ్వాలి కదా. సో ఆ రకంగా షుడ్ బి హ్యాపీ. సో బట్ యు ఆర్ నాట్, దట్ మీన్స్ అప్పుడు అది నువ్వు దాన్ని భౌతిక దృష్టితో చూస్తున్నావు. భౌతిక దృష్టితో చూసినప్పుడు ఏమవుతుంది? అది భౌతికంగానే పనిచేస్తుంది నీ మీద. ఈవెన్ ఇప్పుడు ప్రసాదం అది నీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. నీకు కాన్స్టిపేషన్ వస్తుంది, నీకు రోగాలు వస్తాయి. ఎందుకంటే అది నువ్వు భౌతికంగా దాన్ని చూస్తున్నావు కాబట్టి భౌతికంగానే పనిచేస్తుంది. శ్రీపాద రామానుజాచార్యుల వారిని చంపడం కోసము, అంటే కొంతమంది ఆయన పట్ల ఎప్పుడు మా గౌరవం పాట ఉంటారు, నేను ఎవరు ఏమీ అనకూడదంటే ఏం చేయాలంటే ఏం చేయకూడదు. యూ డోంట్ డూ ఎనీథింగ్, నువ్వు మూల కూర్చో, ఎవరిని ఏమనరు. సరే మనము భగవంతుడి సేవలో ఇంకో కొత్త చేద్దాము, ఇంప్రూవ్ చేద్దాం అనుకున్నప్పుడు ఏమవుతుంది? అందులో న్యాచురల్ తప్పులు 100 మంది ఎదుగుతారనమాట. కాబట్టి విమర్శలు వస్తాయి. సో రామానుజాచార్య వారు భగవంతుడి యొక్క ఈ సందేశాన్ని నలుగురు ప్రచారం చేయాలనుకున్నారు కాబట్టే ఆయన చాలామంది శత్రువులు చేసుకున్నారు. ఆయన ఎవరిని శత్రువులు అనుకోలేదు, కానీ ఆయన చాలామంది శత్రువులు అనుకున్నారు. కాబట్టి ఆయన పాపులారిటీని చూడలేక ఓరవలేక కొంతమంది ఆయన యొక్క చరణామృతంలో విషయాన్ని కలిపేస్తారు. అంటే చూడండి, చరణామృతంలో విషయాన్ని కలిపే స్థాయికి ఒక వ్యక్తి వెళ్ళాడు అంటే వాళ్ళేమీ భౌతికవాదులు కాదు, వాళ్ళు కూడా ఒక రకంగా ఈ మార్గంలో ఉన్నవాళ్ళే. కానీ మాయ అనేది ఎంతలా అంటే ఈవెన్ బయట వాడిని కాదు, యాక్చువల్ బయట వాళ్ళ ద్వారా కాదు, లోపల వాళ్ళ ద్వారానే మాయ పనిచేపిస్తుంది. సో రామానుజాచార్యుల వారికి తర్వాత ఆ పూజ చెప్పేస్తాడు, భయపడిపోతాడు అమ్మో అని చెప్పి. ఎందుకంటే ఆయన రామానుజాన్ని ప్యూరిటీ చూసినప్పుడు ఆ పూజారి హీ బికమ్స్ ఫియర్ఫుల్. అరే హౌ కెన్ ఐ, అంటే ఎంత గొప్ప వ్యక్తిని తప్పది, చాలా నాకు బ్రహ్మపాతకం అని చెప్పి చెప్తారన్నమాట. స్వామి ఇందులో విషయం కలిపారు మిమ్మల్ని చంపడం కోసం చెప్పి. అప్పటికే రామానుజాచార్యుల వారి చేతిలో వేసేసుకుంటారు. అప్పుడు దాన్ని చరణామృతం ఒక రకంగా దీన్ని, సో ఆయన దాన్ని పారేలేడు. సో రామానుజాచార్య వారు నేను పర్వాలేదు చెప్పి తీసేసుకుంటారనమాట. అయినా సరే ఆయనకేం కాదు. ఎందుకు కాదు అంటే 100% ఆయన ఈజ్ ప్యూర్లీ చరణామృతం, సంపూర్ణంగా దాన్ని అంతరంగిక శక్తి, ఇంటర్నల్ ఎనర్జీ అనమాట, బహిరంగ శక్తి కాదు, మాయాశక్తి కాదు, ఆధ్యాత్మిక శక్తి కింద చూస్తారు. కాబట్టి అది అతని మీద ఏ మాత్రం ప్రభావం చూపించలేదు. అది ఇట్ డిడ్ంట్ హ్యాడ్ ఎనీ ఎఫెక్ట్, రైట్. ఆఫ్ కోర్స్ కొన్నిసార్లు భగవంతుడు లీలలో భాగంగా ఆయన ఒకవేళ శరీరం విడిచిపెట్టినా సరే స్టిల్ దట్ డజంట్ మీన్ దట్ అది ఇదైపోయిందని కాదు. కానీ ఎసెన్స్ చెప్పేది ఏంటి అంటే ఇట్ ఈజ్ లైక్ దట్. అంటే ఏది భౌతికము ఏది ఆధ్యాత్మికం అనేది అది వస్తువు బట్టి ఉంటుంది అనమాట. దాన్ని చూసేవాడు చూపు బట్టి ఉంటుంది. సిమిలర్లీ సమ్టైమ్స్ కొంతమంది గొప్ప వ్యక్తులు కొన్ని చేయగలుగుతారు అన్నమాట. వాళ్ళు ఒక పొజిషన్ని హ్యాండిల్ చేయగలుగుతారు, కొంత పవర్ని హ్యాండిల్ చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు నీకు అది భౌతికంగా అనిపిస్తూ ఉంటుంది, కానీ వాళ్ళు దాన్ని సంపూర్ణంగా దే కెన్ హ్యాండిల్ ఇట్ బికాస్ దే సీ ఇట్. దాన్ని భగవంతుడు సంబంధంగా చూస్తారు కాబట్టి వాళ్ళు దాన్ని సంపూర్ణ భగవంతు సేవలో వినియోగించక ఉపయోగిస్తారు. కాబట్టి వాళ్ళకి అది ఆధ్యాత్మికం కాబట్టి అది వాళ్ళకి డిస్టర్బ్ చేయదు. కానీ మనం దాన్ని అనుకరించే ఏమవుతుంది, మనకంత శక్తి లేదు కాబట్టి మనకది భౌతికంగా పనిచేస్తుంది, కాబట్టి మనకది ఎఫెక్ట్ వస్తుంది అనమాట. ఆర్ సిమిలర్లీ అనదర్ వే టు పుట్ ఇట్ ఇస్ దట్ మనకది భౌతికం కాబట్టి వేరే వాళ్ళకి కూడా అది భౌతికం అనుకోకూడదు, తప్పది, రైట్. మనం ఒక కారులో పెద్ద కారులో వెళ్ళాము అంటే
అది మనకి మంచిది అవసరం లేదు అక్కడ. ఎందుకంటే భగవంతు చిన్న వెహికల్ చాలు మనకి అక్కడ. అది భగవంతు సేవకి నార్మల్ థింగ్ ఈజ్ సఫిషియంట్. సో యూ డోంట్ నీడ్ సచ్ ఏ హై ఫై థింగ్స్. దానివల్ల మనకు ఒక రకమైన స్వామి భావం వస్తుంది, అహంకారం వస్తుంది. కాబట్టి మనము వీలైనంత భగవంతుడి సేవలో కూడా వీలైనంత తక్కువ సదుపాయాలతో మనం చేసుకెళ్ళిపోవచ్చు. అంటే సాధువుని చెప్తున్నాను. కానీ మరి మనం చూసినట్లయితే ప్రభుపాదుల వారు చూసినట్లయితే, పెద్ద పెద్ద మహారాజులు, ఇప్పుడు జయపతి మహారాజు వాళ్ళు చూసినట్లయితే కొన్నిసార్లు వాళ్ళు చాలా ఆడంబరంగా ఉంటాయి. ప్రభుపాద వాళ్ళు రాల్స్ రాయ్స్ కార్లో తిరిగేవారు, క్యాడిలాక్ కార్లో తిరిగేవారు. సో అప్పట్లో అంటే సీఈఓలకు ఉంటాయి అలాంటి కార్లు. అలాంటి కార్లో ప్రభుపాద తిరిగేవారు అనమాట. సో రిపోర్టర్లు కొంతమంది అసూయపడేవారు, అరే స్వామీజీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ అంటే చులకన, అలాంటిది ఒక ఇండియన్ అయ్యి ఒక సాధువు అయ్యి ఆయన ఎంత సౌకర్యాలు అనుభవిస్తున్నాడు ఏంటి అని చెప్పి వాళ్ళు న్యాచురల్గా అసూయపడేవారు. వేసాడు స్వామీజీ మీరు అంటే వాటిలో ఏమంటారు, సర్వసంగ పరిత్యాగ అంటారు కదా, మీరు సర్వసంగ పరిత్యాగి కదా, మీకు ఇవన్నీ అవసరం అని చెప్పి, డూ యూ రియల్లీ నీడ్ ఆల్ దిస్ ఆపులెన్స్ అని చెప్పి. ప్రభుపాద ఏం చెప్తారంటే వాట్ నాన్ సెన్స్. యాక్చువల్గా ఒక శిష్యుడు అనేవాడు గురువుని బంగారు రథం మీద ఎక్కించినా సరే తక్కువే. ఇది ఆఫ్టర్ ఆల్ ఐరన్ అని చెప్తారు అనమాట. ఇది ఆఫ్టర్ ఆల్ ఐరన్ అండ్ స్టీల్. వాస్తవంగా బంగారు రథం మీద ఎక్కించినా సరే తక్కువ. ఎందుకంటే గురువు ఆ శిష్యుడికి చేసిన ఆ మేలు అనేది దాన్ని శిష్యుడు ఎప్పటికీ రుణం తీర్చుకోలేడు అని చెప్పి. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే ప్రభుపాదుల వారు ఆ రాల్స్ రాయ్స్ కార్ ఎక్కినప్పుడు అది ఆయన ఎందుకు అలా ఎక్కాడు అంటే ఆయన అక్కడ అంత పెద్ద కారు అవసరం లేకపోయి ఉండొచ్చు, కానీ తన శిష్యుడు ఇచ్చినప్పుడు తీసుకున్నారు. బికాజ్ ఆయన దాన్ని సంపూర్ణంగా అది భగవంతుని యొక్క శక్తి కిందనే చూస్తారనమాట. అండ్ గురువు అనే స్థానంలో ఉన్న వాళ్ళకి అలా చెయ్యాలి శిష్యులు అనేవాళ్ళు. కాబట్టి అంత గౌరవాన్ని ఇవ్వాలి, అంత సేవను చేయాలి. కాబట్టి ఆయన తన శిష్యులకి అది నేర్పించడం కోసము, గురువుని ఎంత అలా చూసుకొని నేర్పించడం కోసము చేస్తారు. ప్లస్ భగవంతుని స్థానంలో ఉన్న భగవంతుని ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి అంత చేసిన తక్కువే. కాబట్టి భగవంతుని తరపు నుంచి ఆయన స్వీకరించారు. ప్లస్ ప్రతిదాన్ని తిరిగి మళ్ళీ భగవంతునికి అంకితం ఇచ్చారు. ఆయన అన్ని మందిరాలు కట్టారు. ఒక్క దాంట్లో అయినా ప్రభుపాదు ఒక వారం రోజులు ఉన్నారు అసలు అనుకుంటాం. కానీ వాళ్ళ జీవితం ఎంత కష్టంగా ఉంటుందో ఊహించుకోండి. చిన్నిళ్ళైనా పెద్దిళ్ళైనా సరే ఒక దగ్గర ఉన్నవాడికి ఆనందంగా ఉంటుంది. కానీ సో ప్రభుపాద్ నెవర్ ఈస్టెడ్ ఎనీవేర్. ఆయన జీవితం మొత్తం తిరగడానికి సరిపోయింది. సో అది మనం చూడము. ఆయన కారులో ఎందుకు వెళ్ళాడని చూస్తామన్నమాట. సిమిలర్గా ఈర్ష్య అనేది ఆ ప్రభుపాద స్థాయి నుంచి కింద స్థాయి ప్రతి స్థాయిలో మనకు చూస్తాం. మన అథారిటీ ఎందుకు, ఆయనకి ఎందుకు సర్వెంట్, ఆయనకి ఎందుకు కారు మనకు. సో వీ డోంట్ సీ వాళ్ళు మిగతా ఆస్పెక్ట్ ఎంత ఆస్టరీగా ఉంటున్నారు, ఎంత తపస్సు చేస్తున్నారు, అది మనం చూడడం. అది సో అక్కడ ప్రభుపాద దాన్ని భగవంతుడితో సంబంధంగా చూశారు. కాబట్టి ఆయన అది తీసుకున్నా సరే, అంతటి సౌకర్యాలు తీసుకున్నా సరే తన శిష్యులకు నేర్పించడం కోసము ప్లస్ గురువు స్థానాన్ని చెప్పడం కోసం తీసుకుంటారు. అది అప్పుడు అదేం కాదు. దాన్ని మనం చూసి నేను కూడా మేబీ సన్యాసిని అయితే నాకు కూడా ఇలా వస్తుందేమో, నేను కూడా సన్యాసిని అయితే నాకు కూడా గురువుని అయిపోతే నాకు కూడా ఎంత రెస్పెక్ట్ వస్తుందేమో చెప్పి ఆ భావం నీకు ఉన్నప్పుడు ఏమవుతుంది, అప్పుడు నువ్వు వాస్తవంగా కృష్ణుడితో కనెక్షన్లో చూడట్లేదు. కాబట్టి అది మాయ అయిపోతుంది. అప్పుడు అదే శిష్యుడు ప్రేమగానికి ఇస్తుండొచ్చు. భగవంతుని యొక్క ఇప్పుడు గురువులు వచ్చినప్పుడు పెద్ద పెద్ద 40 ఐటమ్స్ తయారు చేసి ఇస్తారు గురువుకి. గురువుకి అవసరం లేదు అసలు. యాక్చువల్గా వాళ్ళకి భోజనం తినకపోయినా ఒకటే తినొకటే. వాళ్ళ గురువు అయ్యే ముందు ఎన్ని తపస్సులు చేస్తే మనకేం తెలుసు. ఒక పూట కూడా తినకుండా ఎన్నో సేవలు చేస్తుంటారు వాళ్ళు. సో వాళ్ళకి అది నువ్వు ఇవ్వకపోయినా అది డజంట్ కేర్. మనం ఎందుకు ఇస్తామంటే బికాజ్ దట్ ఇస్ మన రెస్పాన్సిబిలిటీ సేవ చేయడం. మన యొక్క శుద్ధీకరణ కోసం మనం సేవ చేస్తాము. వాళ్ళు మన మెట్ల దయతో తీసుకుంటారు అది. సో బట్ దెన్ వాటి ఫెసిలిటీస్ కోసం మనము మన స్థాయి కన్నా ఎక్కువ మనము యాక్ట్ చేస్తే సరే, మన స్థాయి కన్నా ఎక్కువ మనము కొన్నిసార్లు వ్యవహరిస్తే కొన్నిసార్లు కింద వాళ్ళు చేస్తారు, మనకి ఆ రెస్పెక్ట్ ఇస్తారు. కానీ దానివల్ల ఏమవుతుంది, యూ డోంట్ సీ ఇట్ ఇన్ కనెక్షన్ విత్ కృష్ణ. దాన్ని కృష్ణుడితో సంబంధంగా చూడలేవు నువ్వు. అప్పుడు ఏమవుతుందంటే అది నీకు భౌతికంగా పనిచేస్తుంది, అది నిన్ను పతనం అవస్థ తీసుకెళ్తుంది. కాబట్టి ఏది భౌతికము ఏది ఆధ్యాత్మికం అనేది అంటే నేను యాక్చువల్గా దీన్ని సింపుల్గా చెప్పచ్చు ఈ పాయింట్ని, బట్ ఐఎమ్ టెలింగ్ యూ ఇన్ డెప్త్. ఏది భౌతికము ఏది ఆధ్యాత్మికం అనేది ఎలా ఉంటుంది అంటే ఆ వస్తువు బట్టి ఉండదు, ఆ యొక్క ఐటెం బట్టి ఉండదు, అది ఆ ఐటెం చూసే కాన్షియస్నెస్ బట్టి ఉంటుందన్నమాట. అది డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, స్త్రీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు.
ద నథింగ్ కాల్డ్ అది అంతరంగిక శక్తి బహిరంగ శక్తి అంటే యు కాంట్ టెల్. ఎస్ ఒక రకంగా బహిరంగ శక్తి. ఇప్పుడు ఎముక అనేది బహిరంగ శక్తి, ఎముక అనేది హడ్డీ అనేది అది అశుద్ధం అది. కానీ అదే ఎముకని భగవంతుడి సేవలో ఉపయోగిస్తే దాని శంఖం అయిపోతుంది. శంఖం అనేది ఏంటది? అది ఒక జంతువు యొక్క ఎముక. అది నువ్వు ఎముకను ముట్టుకుంటేనే అది, ఈవెన్ బయట వాళ్ళు కూడా ముట్టుకోడు ఎముకల్ని. అలాంటి దాన్ని మనం నోట్లో పెట్టుకుంటున్నాము, భగవంతుని పాదాల ముందు పెడుతున్నాము. అది భగవంతునికి సేవలో ఉపయోగపడింది కాబట్టి దట్ ఈస్ ఆల్ ప్యూర్. అప్పుడు ఆ శంఖం అనేది ఏంటది? బలరాముడు. అది ఆ శంఖం అనేది బలరాముడు అయిపోతుంది. తదియ, దాన్ని తదియ అంటారనమాట. తదియ అంటే ఇట్ ఈస్ యాక్చువల్ లార్డ్ బలరామ్స్ ఎనర్జీ, విస్తరణ, ఎక్స్పెన్షన్. బలరామ్ భగవంతుని సేవలో ఉపయోగించే ప్రతిదీ కూడా బలరాముడి యొక్క విస్తరణ అనిపించుకుంటుంది. సో ఇప్పుడు చెప్పండి, ఎముక అనేది భౌతికమైన శక్తి, అదే ఎముక భగవంతుని సేవలో వినియోగిస్తే శంఖం అయిపోయింది. సో ఏది భౌతికము, ఏది ఆధ్యాత్మికము? దాన్ని భౌతికం అనుకుంటే ఏమవుతుంది? నువ్వు మూర్ఖుడు అనమాట. అలాగా. సో రితే అర్థం యత్ ప్రతీయత. సో ఇది రెండవ సూత్రం, రైట్. సో మూడవ సూత్రం ఏంటి? యథామహంతి భూతాని భూతే శుచ్చావశేష్వను ప్రవిష్టాని అప్రవిష్టాని తథా తేషు నతేష్వహం. సో ఇక్కడ, ఓ బ్రహ్మ, ప్లీజ్ నో దట్ ద యూనివర్సల్ ఎలిమెంట్స్ ఎంటర్ ఇన్ టు ద కాస్మోస్ and at the same time do not enter into the cosmos. Similarly, I myself also exist within everything created and at the same time I am outside of everything. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు ఏ విధంగా ఈ యొక్క కాస్మోస్ అంటే ఏంటంటే ఒక రకం సృష్టి అనుకోండి. ఈ సృష్టిలో మూలకాలు అనేవి ఈ సృష్టిలో ఉంటాయి, సేమ్ టైం సృష్టిలో ప్రవేశిస్తున్నాయి, సేమ్ టైం ప్రవేశించట్లేదు చెప్తున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, అంటే ఇప్పుడు బ్రహ్మాండం అంటాము, అందులోని మనం చెప్పుకున్నాం కదా, భగవంతుని సృష్టి పడగానే ఏమవుతాయి? కాలం ప్రవేశించగానే త్రిగుణాలు అయిపోయి 24 మూలకాల కింద పంచమహాభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, సెన్స్ ఆబ్జెక్ట్స్ అంటే ఇంద్రియ వస్తువులు, ఇలాగా 24 విధాలుగా విస్తరిస్తాయని చెప్పుకుంటున్నాము. సో అవి లోపల ప్రవేశిస్తున్నాయి, సేమ్ టైం ప్రవేశించట్లేదు కూడా. ఎందుకంటే అవి వాటి బయట కూడా ఉన్నాయి, వేరే బ్రహ్మాండాలలో ఉపయోగపడుతున్నాయి, లోపల కూడా ఉన్నాయి అన్నమాట. సింపుల్ చెప్పండి, మొబైల్ ఉంది. ఈ మొబైల్ దేంతో తయారైంది? ప్లాస్టిక్ లేకపోతే సిలికాన్. గ్లాస్ అంటే సిలికాన్ కదా. సిలికాన్ అనేది దీని లోపల ఉంది, బయట కూడా ఉంది. సిలికాన్ ఇసుక, గ్లాస్ ఇసుకతో చేస్తారు. ఇట్స్ ట్రూత్, గ్లాస్ని ఇసుకతో చేస్తారనమాట, సిలికాన్ అంటారు దాన్ని. సో లోపల ఉంది, బయటనే ఉంది, రైట్. అంటే లోపల లేదు, బయట లేదు, అలా చెప్పుకోవచ్చు కూడా. సిమిలర్గా భగవంతుడు ఏం చెప్తున్నారు? అదేవిధంగా నేను కూడా తథా తేషు నతైష్వహం అని చెప్పి, నేను కూడా ప్రతి దాంట్లో, ఈ సృష్టింపబడిన ప్రతి దాంట్లో ఉన్నాను, సేమ్ టైం నేను వాటి బయటనే ఉన్నాను అని చెప్పి, రైట్. ఐఎమ్ దేర్ ఇన్ సైడ్, ఐఎమ్ దేర్ అవుట్ సైడ్ ఆల్సో అని చెప్పి, సేమ్ టైం అంటే దాంట్లోనే ఉన్నాను, సేమ్ టైం దానికి అతీతంగా ఉన్నాను అని చెప్పి. భగవద్గీతలో 7వ అధ్యాయంలో వస్తుంది కదా, మయా తతం ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తినం మత్స్థాని సర్వభూతాని నచాహం తేషు అవస్థిత అని చెప్పి. అంటే బై మీ ఇన్ మై ఎనర్జీస్ ఐఎమ్ పర్వేడెంట్ ఎవ్రీథింగ్ అండ్ ఎట్ ఐఎమ్ ఎలూఫ్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే నా ద్వారా సృష్టింపబడింది ప్రతిదీ నా ద్వారా సృష్టింపబడుతుంది. అలా సృష్టింపబడిన ప్రతి దాంట్లో నేను ప్రవేశిస్తున్నాను. అవునా కాదా? ప్రతి సృష్టిలో ప్రతిది కూడా యాటమ్స్ ఏమంటారు? అణువు పరమాణు అణు అంటారు కదా. ప్రతి దాంట్లో కూడా భగవంతుడు పరమాత్మలో వెళ్తున్నాడు కదా. అణు అనేది కూడా అందులో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అవన్నీ ఉంటాయి, న్యూక్లియస్ ఉంటాయి. ఆ న్యూక్లియస్ ఆ శక్తి ఎక్కడ నుంచి వస్తుందంటే భగవంతుడి ద్వారా వస్తుంది, సైన్స్ భాషలో చెప్పాలి అంటే. సో సూపర్ సోల్ ఇస్ ద సిట్టింగ్ ఎట్ ద న్యూక్లియస్. కాబట్టి ఆ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అనేవి వాళ్ళ చక్రాలు తిరుగుతున్నాయి ఒక యాటంలో. యాటమ్ అంటే ఒక అణువు, ప్రోటాన్, ఎలక్ట్రాన్, సో యాటమ్ ఇలాగా. సో అంటే తన సృష్టిలో ప్రతి దాంట్లో కూడా తను ప్రవేశించాడు. సేమ్ టైం నేను అతీతుడిని కూడా చెప్తున్నాను అనమాట 7వ అధ్యాయం భగవద్గీతలో. యాక్చువల్గా అదే కాన్సెప్ట్ ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా నేను ఐఎమ్ దేర్ అండ్ నాట్ దేర్, ఉన్నాను మరియు లేను అని చెప్పి, రైట్. అన్నీ నాలోనే ఉన్నాయి, కానీ నేను అన్నిట్లోనూ ఉన్నాను, కానీ సేమ్ టైం నేను వాటిలో లేను, ఎందుకంటే అవి నాలో ఉన్నాయి కాబట్టి. ఆ విషయాన్ని భగవంతుడు చెప్తున్నారు అనమాట.
ఐఎమ్ సైమల్టేనియస్లీ ఇంటూ ఎవ్రీథింగ్ అండ్ స్టిల్ ఐఎమ్ ఎలవ్ విత్ ఎవ్రీథింగ్. అన్నిట్లో ఉన్నాను, సేమ్ టైం అన్నిటికీ అతీతంగా ఉన్నాను అని చెప్తున్నారు ఇక్కడ. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కృష్ణుడు మనము బృందావనంలో లీలలు మనం చూసినప్పుడైతే బ్రహ్మాండ ఘాట్ లీల, కృష్ణుడు మట్టి తింటాడు కదా, యశోదమాత ఆయన నోరు తెరమన్నప్పుడు నోరు తెరిస్తే ఏమవుతుంది, కృష్ణుడి నోట్లో సంపూర్ణ బ్రహ్మాండాలను చూస్తుంది యశోదమాత. ఒక బ్రహ్మాండం అనేక బ్రహ్మాండాలు చూస్తుంది, భయపడిపోద్ది అనమాట. తర్వాత యశోదమాయ ఫర్దర్గా అందులో ఒక బ్రహ్మాండాన్ని చూస్తుంది. ఆ బ్రహ్మాండం చూసిన ఆ బ్రహ్మాండంలో 14 లోకాల్లో భూలోకం చూస్తుంది. ఆ భూలోకంలో కూడా ఈ భూమండలం చూస్తుంది. అందులో భారతదేశము, అందులో బృందావనం, ఆ బృందావనంలో స్వయంగా కృష్ణుడు చూస్తుంది, తను కూడా చూసుకుంటుంది అనమాట. షీ సీస్ హెర్ సెల్ఫ్ అండ్ కృష్ణ ఇన్ దట్. అంటే సమస్త బ్రహ్మాండాలు కృష్ణుడిలో ఉన్నాయి, కానీ ఆ బ్రహ్మాండాల్లో కూడా కృష్ణుడు ఉన్నాడు, అవునా కదా, ఉన్నాడు. సో హీజ్ ఇన్ ఎవ్రీథింగ్ అండ్ ఎట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిమ్. ఇప్పుడు నేను ఈ రూమ్లో ఉన్నాను, ఐదర్ ఈ రూమ్ నాలో ఉంది, రెండూ అవ్వదు. నేను ఇప్పుడు ఈ రూమ్లో ఉన్నాను, ఇప్పుడు నాలో ఏముంది, మేబీ ఒక సరే మొబైల్ ఉంది. సో నాలో మొబైల్ ఉండే సాధ్యం ఉంది, లేకపోతే మొబైల్ అయినా ఉండాలి, రెండూ సాధ్యం కాదు. ఇప్పుడు ఈ మొబైల్లో చిన్న పురుగు తెలిపోయి ఉండొచ్చు. సో పురుగు సైజు మొబైల్ పట్టేస్తుంది. అప్పుడు పురుగులో మొబైల్ ఉండలేదు, మొబైల్లో పురుగు ఉండగలదు, అండ్ మొబైల్ నాలో ఉండగలదు. ఐదర్ మొబైల్ నాలో ఉండగలదు, లేకపోతే నేనే కానీ వచ్చేదాన్ని పురుగునైతే ఆ మొబైల్లో నేను ఉంటాను. ఐదర్ ఐఎమ్ ఇన్సైడ్ ద మొబైల్ ఆర్ మొబైల్ ఇస్ ఇన్సైడ్ మీ. రెండు ఒకేసారి ఎలా అవుతాయి? నేను ఈ రూమ్లో ఉండాలి, నేను మనిషిని అయితే, రేపొద్దున నేను ఐ డోంట్ నో ఆ రూమ్ నాలో ఉండాలి, ఐ డోంట్ నో ఎగ్జాంపుల్ నాకు తెలియదు, కానీ రెండు ఒకదానిలో అవ్వదు అది. కానీ భగవంతుని విషయం అలా అవుతుంది అనమాట, అవునా కాదా? భగవంతుడి నుంచే మహావిష్ణువు వస్తారు కదా, కృష్ణుడి నుంచే. మహావిష్ణు స్వేదరంధ్రాల నుంచి బ్రహ్మాండాలు వస్తున్నాయి, అంటే భగవంతుడి నుంచే బ్రహ్మాండాలు వస్తున్నాయి. మళ్ళీ బ్రహ్మాండంలో భగవంతుడు ఎలా ఉన్నాడు? దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఇది అంటే ఇక్కడ భగవంతుడే చెప్తున్నాడు కాబట్టి ప్రతిదీ కూడా నేనే చెప్తున్నాడు భగవంతుడు ఇక్కడ. ప్రతిదీ నేనే, కానీ నేను ప్రతిదీ కాదు. ప్రతిదీ నేనే అంటే అర్థం ఏంటంటే ప్రతిదీ నా నుంచే వస్తుంది, కానీ నేను ప్రతిదీ కాదు. అంటే ప్రతి రాయి కూడా కృష్ణుడి నుంచి వచ్చింది, కానీ ఆ రాయి కృష్ణుడు కాదు. కాబట్టి మనము బయట కొంతమంది ఏమంటారు, అంతా దేవుడే కాబట్టి అన్నిటిని పూజించేస్తాను, కాదు, అలా కాదు. దేని బట్టి దాన్ని పూజించం, కానీ ప్రతిదాన్ని కూడా కృష్ణుడితో సంబంధంగా చూస్తాము, ఎందుకంటే భగవంతుడి నుంచి వచ్చింది కాబట్టి. సో లైక్ దిస్. సో ఇది 3వ ప్రశ్నకి సంబంధము. దీన్ని యాక్చువల్గా ప్రయోజన తత్వం అంటారు. ప్రయోజన తత్వం అంటే ముందు రెండు కూడా జ్ఞాన విజ్ఞానం, అది సంబంధ జ్ఞానం. ఇది ప్రయోజన జ్ఞానం అంటే ప్యూర్ లవ్. అంటే వాస్తవంగా ఒక వ్యక్తి అంటే జీవగోస్వామి, శ్రీధర స్వామి అందరూ ఏం చెప్తారంటే, ఈ శ్లోకాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే సింపుల్ భాష చెప్పాలంటే, శుద్ధ భక్తుడు అనేవాడికి, కృష్ణుడి పట్ల ప్రేమ ఉన్నవాడికి మొత్తం కూడా కృష్ణుడే కనిపిస్తాడని చెప్పి అలా అర్థం చేసుకోవచ్చని చెప్తారు. ఇది ఇక్కడ భగవంతుడు చెప్పిన 3వ సూత్రం ఇది. అండ్ చివరి సూత్రం ఏంటి చెప్పండి? బ్రహ్మదేవుడు అడిగిన ప్రశ్న ఏంటి? మీ సేవలో నాకు ఈ అహంకారాలు అవేం రాకుండా, మరియు నేను దారి తప్పకుండా మీ యొక్క సేవ మిమ్మల్ని మీ ప్రీత్యర్థం అనే భావన కాకుండా వేరే భావన లేకుండా నన్ను ఆశీర్వదించండి, నన్ను ఈ కామక్రోధాల నుంచి కాపాడండి అని చెప్పి బ్రహ్మదేవుడు అడుగుతాడు. సో భగవంతుడు 3 శ్లోకాలు అయిపోయి 4వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నాడో విందాం. ఏతావద్ ఏవ జిజ్ఞాస్యం తత్వ జిజ్ఞాసు నాత్మనః అన్వయ వ్యతిరేకాభ్యం యత్ స్యాత్ సర్వత్ర సర్వదః. ఏమని చెప్తున్నారు? ఏతావాద్ ఏవ జిజ్ఞాస్యం తత్వ జిజ్ఞాసు నాత్మనః అన్వయ వ్యతిరేకాభ్యం యత్ స్యాత్ సర్వత్ర సర్వదా అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ హియర్ వాట్ ఈస్ ఈ సేయింగ్? ఏ పర్సన్ హూ ఈస్ సెర్చింగ్ ఆఫ్టర్ అబ్సల్యూట్ ట్రూత్, ద పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ must certainly search for it up to this in all circumstances, in all space and time, and both directly and indirectly. సో అంటే ఎవరైతే పరమసత్యం అంటే గురించి ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళు ఎక్కడ ప్రయత్నించాలి అంటే అన్వయ అండ్ వ్యతిరేకాభ్యం. అన్వయ అంటే ఏంటంటే
అది చేయడం ద్వారా ఫలితం రావాలి, చేయకపోవడం వల్ల ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఫలితం రావాలి. అలా ఆ స్థాయి చేరుకునే వరకు అన్ని సందర్భాల్లో సర్వత్రా అంటే అన్ని ప్రదేశాల్లో, సర్వదా అంటే అన్ని వేళల్లో కూడా ఇది వర్తించాలని చెప్తున్నారు. అగైన్ ఇది డైరెక్ట్గా ఈ లైన్ చదివితే మనకు అర్థం కాదు. సూత్రం అంటే అంతే కదా, సూత్రం అనేది ఇన్ జనరల్గా 1 లైన్లో రాస్తారనమాట. ఇప్పుడు మీరు సైంటిస్టులు ఐన్స్టైన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, అది చాలా పెద్ద సైన్స్ అది. అందులోని ఇలాగా గామాలు, డెల్టాలు, సో ఐఫోన్ చాలా ఉంటాయి అవన్నీ. అవి ఇప్పుడు నేను మీకు చెప్పలేను. కానీ ఆ ఒక్క ఈక్వేషన్ ఉంటుంది. ఆ ఒక్క ఈక్వేషన్ని తయారు చేయడం కోసము ఒక జీవితకాలాన్ని సైంటిస్టులు కష్టపడతారనమాట. క్లాసికల్ ఫిజిక్స్లో ఒక్క ఈక్వేషన్ని తీసుకురావడానికి, డెరివేటివ్స్ అని చెప్పి అవన్నీ. సో అలాగా అది సగటు మనిషి అది అర్థమే కాదు. సగటు మనిషికి ఆ కాన్సెప్ట్ అర్థం కాదు. చిన్నప్పుడు మనం సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూసేవాళ్ళం. మనం ఆ సైన్స్ ఫిక్షన్ హాలీవుడ్ ఫిల్మ్స్లో అలాగే ఉంటుంది. సైంటిస్ట్ అనేవాడు అలాగా అని డెరివేటివ్స్ రాస్తాడు, అది ఎగిరేస్తాడు, మనకు అర్థం కాదు అది. సిమిలర్గా ఇక్కడ ఈ ఫార్ములా అనేది వీ మే నాట్ యాక్చువల్ అండర్స్టాండ్, బట్ దెన్ ఆచార్యులు మనకు దాన్ని సరళతరం చేసి చెప్పారు. దాన్ని నేను ఐఎమ్ ట్రైన్ టు బ్రింగ్ ఇట్ టు ద గ్రౌండ్ లెవెల్ వాట్ ఎవర్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏతావద్ ఏవ జిజ్ఞాస్యం తత్వత జిజ్ఞాసు నాత్మనః అని చెప్పి. తత్వత జిజ్ఞాసు నాత్మనః అంటే ఏంటంటే తత్వ అంటే ఏంటి? పరమసత్యం. జిజ్ఞాసు ఆత్మనః, ఎవరైతే ఈ పరమసత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో, పరమసత్యం అంటే భక్తి మార్గం సింపుల్, తెలుసుకోవాలనుకుంటున్నారో, ఏతద్ ఏవ జిజ్ఞాస్యం అంటే వాళ్ళు అక్కడ వరకు వెళ్ళాలి అనమాట. ఎక్కడ వరకు వెళ్ళాలి అంటే అన్వయ వ్యతిరేకాభ్యం అంటే అర్థమేంటంటే అన్వయద్ అంటే పాజిటివ్, వ్యతిరేక అంటే నెగిటివ్ అనమాట. అంటే దాన్ని పాటించినప్పుడు ఎగ్జాక్ట్గా పాజిటివ్ రిజల్ట్స్, దాన్ని పాటించలేనప్పుడు ఎగ్జాక్ట్గా నెగిటివ్ రిజల్ట్స్ అనమాట. యత్స్య సర్వత్ర సర్వదా అంటే ఇది మళ్ళీ అన్ని సందర్భాలు చేయగలిగేలా ఉండాలి, అన్ని ప్రదేశాలకు చేయగలిగేలా ఉండాలని చెప్పి. దిస్ ఇస్ ద 4th సూత్ర. అంటే ఇక్కడ వాస్తవంగా భగవంతుడు దేని గురించి చెప్తున్నారు అంటే శ్రీ చైతన్య మహాప్రభు మనకి ఏమని చెప్పారు, ఇది యొక్క సూత్రం గురించి చెప్పారంటే దీన్ని సాధనా భక్తి అని చెప్పారనమాట. 3 శ్లోకంలో ఏం చెప్పాము, అది యాక్చువల్ శుద్ధ భక్తి. శుద్ధ భక్తి అంటే ప్రతిదీ కూడా మనము స్థావర జంగమ దేకనేదేకి సర్వత దేకమే ఇష్ట దేవ స్ఫూర్తి అని చెప్పి ఒక శ్లోకం వస్తుంది. అంటే శుద్ధ భక్తుడు అనేవాడు స్థావర అంటే కదలనిది, జంగం అంటే కదిలేది చూసినా సరే, కదలంది చూసినా సరే ఆయనకి ప్రతి దాంట్లో కూడా తన యొక్క ఇష్టదేవుడే కనిపిస్తాడని చెప్పి. సినిమాల్లో పాటలు వింటాం, ఎక్కడ ఉన్నా పక్కడ నువ్వే ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పాను. అలాగ రొమాంటిక్ సాంగ్ ఉంటాం, కన్నులు తెరిచిన కళ్ళు మూసిన నువ్వే కనిపిస్తున్నావు అని చెప్పి. సో అంటే అది అర్థం ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ లవ్ వాళ్ళ భాషలో. ఒక వ్యక్తి ఒకటి ప్రేమించినప్పుడు ప్రతిదీ కూడా తన యొక్క తన 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 లవ్వరే కనిపిస్తాడు ఏ మనిషిని చూసినా సరే. వాస్తవంగా అది ఎలా అంటే భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడికి అలా కనిపిస్తుంది. ప్రతిదీ కూడా దేని చూసినా సరే ఆయనకి తన యొక్క ఇష్టదేవుడే కనిపిస్తాడనమాట. సో అది శుద్ధ భక్తి స్థాయి. అది శ్లోక నెంబర్ 3. శ్లోక నెంబర్ 4 ఏంటంటే ఆ స్థాయికి నువ్వు చేరుకోవాలంటే ఏం చేయాలి అంటే డూస్ అండ్ డోంట్స్ అంటే మన నియమాలు అనమాట, యమ నియమ అనమాట. కాబట్టి ఎవరైతే ఈ మార్గం ఇక్కడ ఏంటంటే ముందు శ్లోకం అనమాట, దట్ ఈస్ ద భక్తి. అప్పుడు వారు ఏవి చేయాలి ఏవి చేయకూడదు అనేది తెలుసుకోవాలి, అక్కడ వరకు వెళ్ళాలని చెప్పి. అంటే సింపుల్ చెప్పాలంటే ఇన్ షార్ట్ సాధనా భక్తి ఎసెన్షియల్గా. సో ఇది 4వ శ్లోకం యొక్క సారం. అంటే ఇక్కడ బ్రహ్మదేవుడి ప్రశ్నకి ఇది ఎలా సమాధానము అంటే బ్రహ్మదేవుడు ఏమని అడిగాడు, నేను మీరు నాకు ఇచ్చిన ఈ సేవలో దారి తప్పకూడదు, ప్లస్ నేను మాయా ప్రభావం పడకూడదు. ఐ షుడ్ నాట్ బి ఎంట్రాప్డ్ ఇన్ మాయా, ఎందుకంటే ఇంత అధికారము ఇంత నాకు పవర్ ఇస్తున్నారు కాబట్టి అని చెప్పి భగవంతుడు ఏం చెప్తున్నాడు, సమాధానం ఏం చెప్తున్నాడు, సాధనా భక్తి ఏం చెప్తున్నాడు అనమాట. రైట్. సో సాధనా భక్తి అనేది నేను కాపాడుతుంది అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు ఎసెన్షియల్లీ. దిస్ ఇస్ ద 4th. కాబట్టి ఇది వాస్తవం. ఇది యాక్చువల్గా మనం ఎంత హిట్ లిస్ట్లో ఎంత మనం పైకి వెళ్తున్న కొద్దీ మాయా అంత మనం సీరియస్ తీసుకుంటుంది మనల్ని. టు ద డిగ్రీ యూ గో అడ్వాన్స్ సీరియస్ లైఫ్ ఇన్ స్పిరిచువల్ లైఫ్, ఎవడు ఎక్కువ బాధ్యత తీసుకుంటాడో
వాళ్ళని మాయాదేవి ఎక్కువ టార్గెట్ చేస్తుంది. అందుకని ఏ గురువైనా సరే ఎవరైతే ఎక్కువ బాధ్యత తీసుకున్నాడో వాళ్ళ గురించి ఎక్కువ వరీ అవుతాడనమాట. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ లిస్ట్లో ఉంటారు మాయాదేవి లిస్ట్లో. వాడు సరిగ్గా సాధన చేస్తున్నాడా, శ్రవణం చేస్తున్నాడా అని చెప్పి. అదర్వైజ్ ఏమవుతుంది, అది మాయాదేవి మనల్ని పట్టేస్తుంది అనమాట. విల్ ఫాల్ డౌన్. సో ఎసెన్షియల్లీ ద 4 శ్లోకాస్. సో బ్రహ్మదేవుడి మొదటి ప్రశ్న ఏంటి, మీ యొక్క భౌతిక మరియు ఆధ్యాత్మిక రూపాలని నాకు వర్ణించండి. సమాధానం ఏంటి, అహం ఏవాహం ఏవాగ్రే అని చెప్పి, రైట్. సో సృష్టికి ముందు ఆధ్యాత్మిక రూపము, సృష్టి మధ్యలో భౌతిక మరియు ఆధ్యాత్మిక రూపాలు, సృష్టి తర్వాత మళ్ళీ ఆధ్యాత్మిక రూపం. మొత్తం నేనే. సృష్టికి ముందు నేను ఒక్కనే ఉన్నాను, సృష్టిలో కూడా నేనే ఉన్నాను, సృష్టి చివరకు నేను ఒక్కడే మిగులుతాను. రెండవది, ఈ భౌతిక మరియు ఆధ్యాత్మిక శక్తుల గురించి చెప్పండి, ఎలా పనిచేస్తాయి. అర్థం ఏంటి, ద్వితీయ అర్థం ప్రతీయత అంటే ఏదైనా సరే నాకు సంబంధం లేనప్పుడు అది మాయాశక్తి, నాకు సంబంధం ఉన్నప్పుడు అది ఆధ్యాత్మిక శక్తి. కాబట్టి భౌతికము ఆధ్యాత్మికం ఎలా ఆధారపడతాయంటే, భగవంతునితో సంబంధంగా చూస్తే అది ఆధ్యాత్మిక శక్తి, సంబంధం లేకుండా చూస్తే భౌతిక శక్తి. మూడో ప్రశ్న ఏంటి, భగవంతుడు తన యొక్క ఈ యొక్క లీలలు అన్నిటిని కూడా తన శక్తుల సంబంధంతో ఎలా చేస్తాడు అని చెప్పి, దానికి మనము సంబంధం ఏం చెప్పాము. భగవంతుడు అఫ్కోర్స్ భౌతిక ప్రపంచంలో లీలల్లో చూసినట్లయితే భగవంతుడు అన్నింటిలో ప్రవేశిస్తాడు, కానీ అన్నిటికీ అతీతంగా ఉంటాడని చెప్పి. కాబట్టి హీ డస్ పాస్ట్ టైమ్స్ బట్ ఈజ్ డిటాచ్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్. అతను లీల చేస్తాడు కానీ వాడికి అతీతంగా కూడా ఉంటాడని చెప్పి చెప్పడం జరిగింది. నాలుగో ప్రశ్న ఏంటి, నన్ను ఈ మాయాశక్తి నుంచి కాపాడండి. గర్వం రాకూడదు మరియు ఆసక్తి కలగకూడదు. కొన్నిసార్లు సేవ చేస్తూ ఉంటాం, తర్వాత మర్చిపోయి నేనే స్వామిని అనుకుంటాను అనమాట. మనకు ఒకరు సేవను ఇస్తారు, సేవను ఇచ్చినోడు మర్చిపోతాం, అది నాదే అనుకుంటాను అనమాట. సో అలాగా, సో నేనే అధిపతిని అనే ఫీలింగ్ రాకూడదు. భగవంతుడు ఏం చెప్పారు, దట్ ఈస్ బై సాధనా భక్తి. సాధన ద్వారానే నువ్వు వీటి నుంచి నువ్వు కాపాడుకోగలవు చెప్పి. సో ఎసెన్షియల్గా ఈ 4 శ్లోకాలు అనేవి 4 విత్తనాలు అన్నమాట. చతుశ్లోకి అంటారు వీటిని. ఈ 4 శ్లోకాలు భగవంతుడు చెప్తారు. ఈ 4 శ్లోకాలే విస్తరింపబడి బ్రహ్మదేవుడి హృదయంలో విస్తరింపబడతాయి. తర్వాత బ్రహ్మదేవుడు వీటిని మనం ముందు చెప్పినట్టుగా నారద మునికి కూడా ఏ ప్రశ్నల్ని బ్రహ్మదేవుడు అడుగుతాడు. ఇంకో సందర్భంలో బ్రహ్మదేవుడు ఇదే జ్ఞానాన్ని ఇంకాస్త విస్తరణగా, భగవంతుడు 4 శ్లోకాలే చెప్పేశాడు, దాన్ని ఇంకాస్త విస్తరించి నారదమునికి చెప్తారు. తర్వాత నారదముని అదే శ్లోకాలని ఈ జ్ఞానాన్ని విస్తరించి నారదమునికి వివరిస్తారనమాట. ప్రతి గురువు అనేవాడు ఏంటి, తన యొక్క సాక్షాత్కారం జోడించి చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పింది అఫ్కోర్స్ ప్రభుపాద చెప్పింది నేను చెప్పాను, కానీ ప్రభుపాద చెప్పిన గత 20 ఏళ్ళలో నేను ఏదైతే విన్నానో, నేర్చుకున్నానో, అర్థం చేసుకున్నానో, అన్వయించుకున్నాను, దాన్ని కలిపి చెప్పాను. ఆ జ్ఞానం కూడా ప్రభుపాద ఇచ్చిందే, కానీ దానికి మన యొక్క ఒక గురువు తన యొక్క సాక్షాత్కారాన్ని జోడించి చెప్తారనమాట. అదేవిధంగా బ్రహ్మదేవి తన సాక్షాత్కారాన్ని జోడించి నారదమునికి చెప్పడం జరిగింది. నారదముని తర్వాత మనం భాగవతం మొదటి స్కందం 5వ అధ్యాయంలో చూస్తాము, తన యొక్క సాక్షాత్కారాన్ని జోడించి వ్యాస మహర్షికి చెప్పడం జరుగుతుంది. వ్యాస మహర్షి నుంచి సుఖదేవ గోస్వామి, పరీక్షితుడు, ఆ విధంగా ఈ పరంపర అనేది ఆ విధంగా ముందుకు వస్తుందన్నమాట. కాబట్టి అదే విషయాన్ని ఈ అధ్యాయం చెప్పబడడం జరిగింది. సో దిస్ వే మన 9వ అధ్యాయం మనం చూస్తాము. ఈ 4 శ్లోకాలు అనేవి 4 విత్తనాలు, దీని నుంచే భాగవతం మొత్తం కూడా బ్రహ్మదేవుడి హృదయంలో విస్తరింపబడిందని చెప్పడం జరిగింది అనమాట. సో యాజ్ ఎ సెడ్, సో మీరు ఇంకొకసారి మీరు ఈ చాప్టర్ని చదవండి. అండ్ అఫ్ కోర్స్ ఈ 4 శ్లోకాలు ఎగ్జాక్ట్గా ఎలాగా అంటే మూల శ్లోకాలు అనేవి కొన్నిసార్లు మీకు దేవుని అర్థం కాకపోవచ్చు, కానీ మీరు చదువుతున్న కొద్దీ మీ వయస్సు, మీ సాక్షాత్కారం పెరుగుతున్న కొద్దీ మీకు నెమ్మదిగా అర్థమవుతాయి. ఫస్ట్ టైం నేను మేబీ 10-12 ఏళ్ళ ముందు చదివినప్పుడు అప్పుడు నాకు యాక్చువల్గా అర్థం కాలే. బట్ ఈవెన్చువల్లీ వెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్, అంటే మిగతా శాస్త్రం చదివిన తర్వాత నెమ్మదిగా యాక్చువల్గా నాకు అర్థమవుతుంది ఎలాగే ఇది మూల శ్లోకం అని చెప్పి, రైట్. సో శ్రీ చైతన్య మహాప్రభు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు, ఆచార్యులందరూ ఇదే విషయాన్ని కూడా ధృవీకరించారు. భగవద్గీతలో కూడా చతుశ్లోకి భగవద్గీత ఎలాగ 10వ అధ్యాయంలో వస్తుందో, చతుశ్లోకి భాగవతం అనేది 2వ స్కందము 9వ అధ్యాయంలో వస్తాయి. 33, 34, 35, 36 4 శ్లోకాలు. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय. हरे कृष्णा.